హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. పొత్తులైతే ఖరారైపోయినాయి. ఆంధ్రప్రదేశ్లో ద్విముఖ పోరు నడుస్తోంది. మధ్యలో మరొక తృతీయ పక్షం కూడా పోటీలో ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్సెస్ తెలుగుదేశం కూటమి. మరొక కూటమిగా కాంగ్రెస్ కమ్యూనిస్టులు కలిసి ఉంటారు. కాకపోతే ఆ కూటమి ప్రభావిత శక్తి కాదు, కానీ గెలుపోటములు ఈ ఇద్దరి మధ్యనే ఉంటాయి. ప్రస్తుతం తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల సీట్ల సర్దుబాటు చర్చలు ముగిసిపోయినాయి. కాకపోతే ఇంకా బీజేపీ మాత్రం ఆ సంఖ్యకి సంబంధించి ఓకేనా కాదా అన్నటువంటిది చెప్పలేదు. మిగతా రెండు పార్టీలు చెప్పేసినాయి ఆ సంఖ్యకి తాము ఓకే అన్నటువంటి. అట్లాగే అభ్యర్థుల వ్యవహారాలు ఇంకా చేరాల్సి ఉంది ఫైనల్కి. ఇంకోవైపున 16వ తారీఖు నుంచి ఎన్నికల ప్రచారానికి దిగుతున్నారు జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు ఇడుపులపాయలో 175 లిస్టు అనౌన్స్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఓవరాల్గా రాజకీయం అయితే పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది. ఎన్నికల షెడ్యూల్ ఈ లోపే ఉంటుందా, ఆ తర్వాత ఉంటుందా అనేది చూడాలి. అది పక్కన పెడితే ఎన్నికల ఫీవర్ అయితే పీక్ స్టేజ్కి జరిగింది. కాకపోతే పొత్తుల ఎత్తులలో నాయకులు కలవచ్చు, ఓటర్లు ఆ విధంగా ట్రాన్స్ఫర్ అవుతారా అంటే తెలుగుదేశం ఓటర్ బీజేపీ అభ్యర్థికి, బీజేపీ ఓటరు తెలుగుదేశం జనసేన అభ్యర్థికి, జనసేన ఓటర్ తెలుగుదేశం బీజేపీల అభ్యర్థులకి ఓటు వేస్తే ఈ పొత్తు యొక్క ప్రభావం పర్ఫెక్ట్గా ఉంటుంది. అలాంటిది ఏ మేరకు ఎంత స్థాయిలో ఉంటుంది, ఈ అంశానికి సంబంధించినటువంటి చర్చలో పాల్గొంది ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మేడా సాంబశివరావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, డాక్టర్ సుహాసిని ఆనంద్, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకురాలు, అలాగే అధికార ప్రతినిధి, ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాకిరెడ్డి పురుషోత్తం రెడ్డి గారు, రాజకీయ విశ్లేషకులు కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. పురుషోత్తం రెడ్డి గారు ఏమంటారు, ఈ ఓట్ల బదలాయింపు ఏ మేరకు ఉంటుంది? సాయి గారు, అందరికి నమస్కారం. బేసిక్గా మీరు ప్రస్తావించినట్టు ఓట్ల బదలాయింపు పార్టీలు కలిసినంత ఈజీ కాదు. కానీ పార్టీలు కలిసిన దానికి ప్రజలతో ముడిపడి ఉన్నటువంటి అంశాలు ఏకీభావం ఉండాలి. ఒక పార్టీ ఇంకో పార్టీతో పొత్తు పెట్టుకోవడం చరిత్ర ఆంధ్రప్రదేశ్కి ఏం కొత్త ఏం కాదు. బీజేపీ తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకున్నాయి, వామపక్షాలు తెలుగుదేశం పెట్టుకున్నాయి, వామపక్షాలు కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్న చరిత్ర మనకు ఉంది. కానీ ఈ మూడు కూటములు పొత్తు పెట్టుకున్న ప్రతిసారి ఏదో ఒక భావోద్వేగమైన అంశం కనెక్ట్ అయి వచ్చింది. వామపక్షాలు తెలుగుదేశం పొత్తు పెట్టుకున్నప్పుడు ఒక తీవ్రమైన ప్రజా పోరాటం 4 సంవత్సరాలుగా ప్రతిపక్షాలుగా చేయడం, మళ్ళీ కలవడం. ఆ తర్వాత వామపక్షాలు కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నా కూడా చంద్రబాబు గారికి వ్యతిరేకంగా పోరాటం, కలయిక ప్రాతిపదిక ఉంది. బీజేపీ తెలుగుదేశం జనసేన పొత్తు 2014 కూడా ఒక భావోద్వేగమైన కనెక్షన్ ఉంది. అదేంటంటే ఆంధ్రప్రదేశ్ విడిపోయింది, ఒక సీనియర్ పొలిటీషియన్ ఈ రాష్ట్రానికి అవసరం, ఢిల్లీలో అధికారంలో ఉండేవాళ్ళు విభజన చట్టాన్ని అమలు చేయడం వాళ్ళు అవసరం అని ఒక భావోద్వేగ కనెక్షన్ కనపడింది. కానీ ఇప్పుడు అలాంటి ఒక ప్రాతిపదిక ఏది కనపడట్లేదు. పొత్తు పెట్టుకోకపోవడం వాళ్ళ ఇష్టం, కానీ ప్రాతిపదిక కనపడలేదు. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ బీజేపీ మేము పొత్తు పెట్టుకుంటామని అనౌన్స్ చేసినటువంటి ప్రెస్ నోట్లని కనిపిస్తుంది. ప్రెస్ నోట్లో కానీ ఎందుకు పొత్తు పెట్టుకోవాలి ఆంధ్రప్రదేశ్లో? ఇప్పుడు తెలుగుదేశం నాయకులు అడిగితే చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు దుర్మార్గమైన పరిపాలన ఓడించేవాళ్ళని, జనసేన అడిగితే చెప్తారు దుర్మార్గం జగన్ ఓడించేవారని. మరి బీజేపీ ఏం చెప్పదలుచుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి? ఇప్పుడు దుర్మార్గమైన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో పొత్తు పెట్టుకోవడం అంటే జగన్ ఓడించడం కోసమే కదా, ఇంకో దానికోసం కాదు. మరి జగన్ ఓడించాలనుకున్నప్పుడు ఏ అంశాల ఆధారంగా మీరు జగన్ ఓడించారు? ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులు ఏం చెప్తారు అనేది 5 ఏళ్ళకి చెప్తున్నారు. కానీ కేంద్రం విడుదల చేసినటువంటి అనౌన్స్మెంట్ లో ఎక్కడ తీవ్రమైన విమర్శలు కానీ తీవ్రమైనటువంటి అంశాలు చెప్పాలి. మాకు చంద్రబాబు గారితో పొత్తు అనుభవం ఉందన్నారు, అది వాస్తవం, అందరికీ తెలుసు. చాలా ఏళ్ల పాటు పొత్తు పెట్టుకున్నారు, విడిపోయారు, ఈ అనుభవం అందరికీ తెలుసు. ఇది చెప్పారు తప్ప ఎట్లాంటి చెప్పలేదు. రెండో అంశం, ఈ 3 కూటములు సాయి గారు పొత్తు కొత్త కాదు. 2014లో ఈ ఎక్స్పీరియన్స్ అయిపోయింది, ఎక్స్పెరిమెంట్ చేసేశారు. ఈ ఎక్స్పెరిమెంట్ ని చెప్పుకోవడానికి వాళ్ళకి కూడా మొహమాటంగా ఉంది. ఇప్పుడు ఏ కూటమిలో 3 ఉన్నారో, మేము 14 నుంచి 19 వరకు అద్భుతమైన పరిపాలన చేసినాం, చంద్రబాబు గారు రాష్ట్రంలో చేసినారు, ఢిల్లీలో మేం చేసాం, పరస్పర సహకారం చేసుకుని ఆంధ్రప్రదేశ్లో ఒక అడుగు ముందుకేసినాం అని చెప్పుకోవడానికి 3 సిద్ధంగా లేరు. ఎందుకంటే 3 దానికి ఉల్టాగా పనిచేశారు 2019 ఎన్నికల్లో. కాబట్టి ఒక ప్రాతిపదిక లేని పొత్తుగా నాకైతే కనిపిస్తా ఉంది. కాబట్టి ప్రాతిపదిక ఉంటే కనెక్షన్ వస్తుంది ప్రజల్లో. కాబట్టి ఈ గందరగోళాలు చూసినప్పుడు సహజంగా ఈ 3 పార్టీల మధ్య ఓటర్ల పోలరైజేషన్ అనేది అంత సులభం కాదు. ఇది ఒక పాయింట్. రెండో పాయింట్, పొత్తు ఎవరితో పొత్తు పెట్టుకున్నారు? బీజేపీతో 0.5% ఉన్న ఓట్ల పార్టీ నిన్నటి వరకు. రేపోలు పెరగచ్చు, తగ్గచ్చు, దట్ ఈస్ డిఫరెంట్, ఏ పార్టీకైనా పెరుగుతాయి. కానీ ఇప్పుడు ఆన్ రికార్డుగా ఉన్న ఓట్లు ఏంటంటే 0.5 వాళ్ళకి వీళ్ళకి ఇన్ని ఓట్లు ఉంటాయి. ఇప్పుడు మనకు దీన్ని 3 పార్టీలు ఒప్పుకో. ఈ ఎవరికి వాళ్ళు ఈ వైసీపీలో 80% అంటారు, వాళ్ళు 50% అంటారు, 90% అంటారు. మనం దాన్ని తేల్చలేం. కానీ మనకు రికార్డుగా దొరికినది 2019 ఎన్నికల ఫలితాలు పరిగణలోకి తీసుకున్నప్పుడు ఈ 0.5% ఉన్న పార్టీలకి ఇంత పెద్ద 40% ఓట్లు ట్రాన్స్ఫర్ అవుతాయా?
ఇది మౌలికమైన ప్రశ్న. కానీ 6 లోక్సభలు పోటీ చేస్తున్నారు, 10 అసెంబ్లీలు పోటీ చేస్తున్నారు. ఇది ఒక మౌలికమైన ప్రశ్నగా ఉంటుంది. ఇప్పుడు జనసేన తెలుగుదేశం పొత్తు చాలా విచిత్రంగా అనిపిస్తుంది. నాకు మధ్యాహ్నం పవన్ కళ్యాణ్ గారు వాయిస్తూ ఒక మెసేజ్, నేను తిరుపతిలో ఉంటాను కాబట్టి, మీకు ఆరణి శ్రీనివాసులు గారు అభ్యర్థి నచ్చితే వైట్ నొక్కండి, వద్దనుకుంటే 102 నొక్కండి అని చెప్పొచ్చింది. ఈరోజు సాయంత్రం సీన్ కట్ చేస్తే తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ రాజంపేట ఇన్ఛార్జిని తీసుకొచ్చి జనసేనలో చేర్పినారు. ఆయన ఇప్పుడు అభ్యర్థి అని ప్రచారం చేస్తున్నారు. ప్రచారంలో ఉంటాం, ఇంకా చేరినారంటే దానికోసం ఉంటారు. ఇప్పుడు 3-4 ఎమ్మెల్యే అభ్యర్థులు తెలుగుదేశం పార్టీ నుంచి జనసేనలో చేరారు. అంటే మామూలుగా ప్రత్యర్థి నుంచి పార్టీలో చేర్చుకుంటారు. అదే మిత్రపక్షాలు అంటేనే ఒకరి పట్ల ఒకరు మంచి అభిప్రాయం కదా. ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి పోతున్నారంటే విభేదించిపోవాలి. మరి తెలుగుదేశం విభజించి పవన్ కళ్యాణ్ మిత్రపక్షమే ఉంది అంటే ఈ ఒక రకమైనటువంటి గందరగోళం ఈ మిత్రపక్షాల మధ్య ఉంది. రెండో అంశం కూడా, నేను తిరుపతిలో ఉంటాను కాబట్టి, తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి జనసేన ఆట ఇప్పటివరకు నాకున్న సమాచారం. మళ్ళీ ఆయన శ్రీనివాస్ చౌదరి గారు చెప్పాలి. ఎంపీ అభ్యర్థి బీజేపీ అట. ఇంకేం పని చేస్తుంది తెలుగుదేశం తిరుపతిలో? ఇట్లా అంటే కోఆర్డినేషన్కి ఎంత గందరగోళంగా ఉందని ఇది ఒక ఉదాహరణ. కాబట్టి ఈ పొత్తుల్లో ఈ గందరగోళం ఉంది. పొత్తులు ప్రాతిపదిక చాలా కృత్రిమంగా కనిపిస్తుంది. ఏదో తెలియని కారణాలు వీళ్ళు కల్పిస్తా ఉంది తప్ప ఒక బలమైన కారణం చెప్పట్లేదు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఎందుకు బీజేపీతో పొత్తు పెట్టుకుంటాము అంటే ఢిల్లీలో అధికారంలోకి వస్తారు. మరి మనం చూసాం కదా 2014 నుంచి 19 వరకు దాన్ని రిపీట్ చేస్తామని చెప్పే ధైర్యం లేనప్పుడు మళ్ళీ కొత్తగా కొనసాగేదే ఉంది. తెలియని కారణం మనకు కనిపిస్తా ఉంది. వీళ్ళు మాట్లాడుతున్న దాంట్లో నాకు మీకు అన్ని డిబేట్లో కనిపిస్తుంది. అంటే బేసిక్ గా వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యవాద ఎన్నికలు జరిగిన జగన్ లాంటి, నా మాట కాదు, దుర్మార్గుడైన జగన్మోహన్ రెడ్డి ఓడించాలంటే ఖచ్చితంగా బీజేపీ సహకారం కావాలి. ఇది నిజం అనుకుందాం కాసేపు. ఇది నిజం అనుకుంటే నాకు తెలిసి కాంగ్రెస్ వామపక్షాల మద్దతు తీసుకోవడం బెటర్ కదా. బీజేపీ మద్దతు తీసుకుని ఏం చేసుకునేది? ఎందుకంటే బీజేపీ అంత బలమైన పార్టీ కాదు ఆంధ్రప్రదేశ్ లో. అన్నిటికన్నా మించి ఈ 5 ఏళ్ళలో వీరోచిత పోరాటాలు ఏం చేసినారు వైసీపీకి వ్యతిరేకంగా? వామపక్షాలు అంగన్వాడీ ఉద్యమం కావచ్చు, లేదా ఉపాధ్యాయ ఉద్యమాలు కావచ్చు, ది బెస్ట్ కదా వీళ్ళందరితో పోల్చుకుంటే. నిజంగా పోరాటమే మీకు కావాలనుకున్నప్పుడు వామపక్షాలు కాంగ్రెస్ ని కలుపుకోవచ్చు. ఓట్లు ఇస్తే బీజేపీ కన్నా డబుల్ ఓట్లు ఉన్నాయి కదా కాంగ్రెస్ పార్టీకి. కాబట్టి ప్రతిపక్షాల ఓట్లు వచ్చి ఇవేవి కనపట్ల. అంటే నాకు బహిరంగ కనిపిస్తా ఉండేది, ఎలక్షన్ కమిషన్ బాగా పనిచేయిస్తారు, బయట నుంచి వచ్చే డబ్బులు అడ్డుకోకుండా ఉంటారు. ఈ 2 కనిపిస్తున్నాయి. అంటే ఇది బీజేపీని తిడుతున్నారా, పొగడుతున్నారా? అంటే నాలుగేళ్ల పాటు బీజేపీ ఏం చేసిందంటే జగన్కి అనుకూలంగా చేసింది. ఇప్పుడు వీళ్ళకి అనుకూలంగా చేసింది పొత్తు పెట్టుకుంటామని. అంటే మీరు బీజేపీని వాళ్ళ పక్కన కూర్చోబెట్టుకుని ఉపన్యాసాలు చెప్తా ఉంటే వాళ్ళు వింటారా అనేది చూడాలి. కాబట్టి రేపు నరేంద్ర మోడీ గారు 10వ తేదీ చేసే ప్రకటన మాటలు బట్టి ఇంకొంచెం క్లారిటీ వచ్చే అవకాశాలు ఉంటాయి. రైట్. శ్రీనివాస్ చౌదరి గారు, ఓట్ ట్రాన్స్ఫర్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? సాయి గారు, మొదట మీకు, మన న్యూస్ బెంచ్ ప్రేక్షకులకి, ప్యానల్ ఉన్న వైఎస్ఆర్సీపీ బీజేపీ నేతలు అలాగే అనలిస్ట్ కి నా నమస్కారాలు. ఈరోజు 3 పార్టీల పొత్తుతో తెలుగుదేశం పార్టీ కూటమి, అలాగే ఒంటరిగా వస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు. సో రాష్ట్రంలో బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల ప్రకటన, ఇంతవరకు 0 అభ్యర్థులు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ. ఈ మధ్యకాలంలో ఈ పార్టీకి ఆ పార్టీకి ఓట్లు ట్రాన్స్ఫర్ విషయం పైన కానీ, అభ్యర్థుల ఎంపిక విషయంలో కానీ, పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇంతవరకు ప్రకటించిన అభ్యర్థుల విషయంలో కానీ, కొన్ని ప్రాంతాల్లో ఇంకా కొన్ని పెండింగ్ లో ఉన్న అంశాలు కానీ పూర్తిగా శాస్త్రీయంగా కాస్త పరిశీలనగా వెళ్తే, జనరల్ గా ఏ పార్టీ అయినా ఆ పార్టీ సింబల్ అధినేత పైన ఆధారపడింది. ఇండిపెండెంట్ గానో లేదంటే రెబల్ అభ్యర్థులకు గానో అవి అంత ప్రభావితం చేయవు. అయితే జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తును రాష్ట్రపతిలో ఆమోదించారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు బీజేపీ వారితో మాట్లాడి వారిని ఒప్పించడంతో 3 పార్టీలు కలిసి ఈరోజు త్రిముఖ పోటీని ఎదుర్కోవడానికి సిద్ధపడ్డాయి. అయితే మీరన్నట్టు కొన్ని ప్రాంతాల్లో అభ్యర్థులు వాళ్ళ అని ఇంకా కొంత తేలాల్సిన అవసరం. సరే, ఓటు ట్రాన్స్ఫర్ కాడికి వచ్చేప్పటికి రాష్ట్ర ప్రజలు ఎవరు గెలుస్తారని ఆలోచిస్తారు ప్రధానంగా. అది ఏ పార్టీ అయినా కాదు. ఇప్పుడు 3 పార్టీలు ఒకటవడంతో గెలుపు వైపు నాయకులు పరిగెత్తడం, పార్టీలో చేరడం, అధికార పార్టీకి నాయకులు, కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామాలు చేయటం. సో ఇవన్నీ పరిణామాలు చూస్తే 3వ స్టేట్ ప్రజల్లో మారుతుంది. దీనికన్నా ప్రమాదకరమైన అంశం ఏంటంటే రాష్ట్ర అభివృద్ధి కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజల మీద ప్రభావితం చేస్తాయి. సో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకేం చేసింది, గత ప్రభుత్వాలు ఏం చేసింది, ఈ 3 అంశాలు కూడా పరిగణనలోకి సామాన్య ప్రజలు తీసుకుంటారు. సో ఇవన్నీ కూడా చూసి పార్టీ పిలుపులు, ప్రణాళికలు, ఇది కాకుండా ఎన్నికల ప్రణాళిక సంబంధించిన హామీలు, ఇవి కూడా కొంత ప్రభావితం చేసే అవకాశం. సో ఈ పొద్దు ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి ఏ సామాజిక వర్గమైనా సరే,
ఏ ఉద్యోగులైనా సరే, ఏ కమ్యూనిటీ అయినా సరే ఓట్లు వేయడానికి సిద్ధంగా లేవు. ఎందుకంటే సామూహికంగా మోసం చేశారు. ఈ విషయాలన్నీ ప్రతి కమ్యూనిటీ వాళ్ళ జరిగిన సమస్యలు మాట్లాడుకుంటూ పోతే మన సబ్జెక్ట్ కూడా టైం కూడా సరిపోదు. కాకపోతే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ పూర్తి స్థాయిలో ఉద్యోగస్తులు ఈరోజు అసలు ఉద్యోగం ఉన్నారు. 32,000 కోట్ల రూపాయలు ఉద్యోగస్తులు బాకీ ఉంది. ఎందుకంటే జీపీఎస్ కావచ్చు, లోన్లు కావచ్చు, ఇంకోటి కావచ్చు, మెడికల్ బిల్ కావచ్చు. ఇవి వాళ్ళ డిఎల్ విషయంలో కూడా. సో ఇలా ప్రతి సామాజిక వర్గానికి ఏదో రకమైన నష్టం చేసి పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు ఏమి సాధించారు ఈ 5 ఏళ్లలో అంటే 0. జీడిపి లేదు, లిటరసీ లేదు, లాస్ట్ లో ఉన్నాం, అభివృద్ధి లేదు, ఇండస్ట్రీస్ లేవు, రాజధాని లేదు. మీరు అన్నట్టు ప్రత్యేక హోదా కోసం పోరాడి తెస్తానని చెప్పిన మాట, ఎన్నికల హామీలు కూడా పోయాయి. వాళ్ళు చెబుతున్న 95% అక్కడ కూడా 0% కూడా కనపడట్లేదు. సరే, వాళ్ళ అధికార పార్టీలు చెప్పుకుంటారు, వాళ్ళ గెలుపు కోసం వాళ్ళు ఎవరైనా మాట్లాడుకోవచ్చు. అయితే ప్రజలు గుర్తించాలి కదా. ఈ రోజు పింఛన్లు కావచ్చు, సామాజిక పథకాలు కావచ్చు, అదే సంక్షేమ పథకాలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజలకు అందట్లా. జగన్మోహన్ రెడ్డి ఏమన్నారు? దేవుడు దీవెనతో, మీ దయతో నేను ముఖ్యమంత్రి అయ్యాను. మంచిదే, సంతోషమే. 151 మంది ఎమ్మెల్యేలు ఇచ్చాం, మంచిదే, సంతోషమే. కానీ మీ దీవెనలు ప్రజలకు లేవు కదా, మీ దీవెనలు కమ్యూనిటీలు లేవు కదా, మీ దీవెనలకు ఎస్ఎస్సీలు లేవు కదా, మీ దీవెనలు బీసీలకు లేవు కదా, మీ దీవెనలు ముస్లింలు లేవు కదా, ఉద్యోగులు లేవు కదా, నిరుద్యోగులు లేవు కదా, రాష్ట్ర ప్రజల మీద కూడా లేవు కదా. ఇటువంటి సిచ్యువేషన్ లో జగన్మోహన్ రెడ్డి గారి పరిణామాలు పరిశీలించిన సామాన్య ప్రజలు ఎవరైనా మాట్లాడేదంటే, ఈ రాష్ట్రంలో డ్రగ్ ఆంధ్రప్రదేశ్గా మారిపోయిన, ల్యాండ్ శాండ్ మైను దుర్మార్గంగా దండుకుంటున్న ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పూర్తి స్థాయిలో ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. ధరల విషయంలో కావచ్చు, కరెంటు విషయంలో కావచ్చు, బస్ ఛార్జీల విషయంలో కావచ్చు, అధిక ధరలు భారీగా పెరిగిపోయి సామాన్యుడు బతికే పరిస్థితి లేదు. కనీసం సెంటు భూమి కొనుక్కుందామంటే రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఆకాశం అంటున్నాయి. పూర్తి స్థాయిలో భద్రత లేదు మహిళలకి. అనేక అంశాలను కూడా పరిగణన తీసుకుంటే ఓటర్ ఆలోచించేది సామాన్యంగా డబ్బులు ఇస్తారా, ఓట్లు వేస్తారని ఒక కొంత పాయింట్. అది ఎక్కడో కొన్ని సందర్భాల్లో సక్సెస్ కావచ్చు, కానీ అన్ని సందర్భాల్లో డబ్బు పనిచేయదు. ప్రజలు అభివృద్ధి చూస్తారు, సంక్షేమం చూస్తారు, వచ్చే పార్టీలు గెలుపు రాదా కాదా కూడా చూస్తారు. సో ఈ విధంగా పార్టీ నిర్ణయాల మేరకు, పార్టీ కార్యకర్తల మేరకు బూత్ లెవెల్లో ఓట్ ట్రాన్స్ఫర్ చేయడం సిద్ధంగా ఉన్నాం. దానికి సంబంధించిన సోషల్ ఇంజనీరింగ్ కానీ, బూత్ ఇంజనీరింగ్ కానీ అయిపోయింది. ఆల్మోస్ట్ 17న మోడీ గారు వస్తున్నారు. మోడీ గారు వ్యాఖ్యల్లో కూడా కొన్ని నిజాలు బయటకు వస్తాయి కాబట్టి, రాష్ట్రం సంబంధించి అభివృద్ధి సంబంధించి కొన్ని విషయాలు మాట్లాడే అవకాశం ఉంది. కాబట్టి ఈ రేపు 17న మంగళగిరిలో జరిగే బ్రహ్మాండమైన సిలగులపేట జరిగే సభని 150 ఎకరాల్లో సక్సెస్ఫుల్ చేయడానికి 3 పార్టీలు కంకణబద్దులైంది. దీనికి లోకేష్ గారు కన్వీనర్ గా ఉన్నారు, పవన్ గారు సంక్షేమ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సో దీంట్లో మాకు సక్సెస్ఫుల్ కనబడింది ఏంటంటే, ఈ మధ్య కాలంలో జరిగే సభల్లో పాల్గొన్న మిత్రులందరూ కూడా బాగా గమనించారు. ఎక్కడైతే ఈ సిద్ధం సభలు కానీ, మా పార్టీ సభలు కానీ, బీజేపీ సభలు కానీ, జనసేన సభలు కానీ చాలా క్లియర్ కట్ స్కెచ్ కనబడతా ఉంది, గిర్రగీసినట్టు. దాంతో మాకు నమ్మకాలు పెరిగాయి. ఖచ్చితంగా రేపు జనసేన, తెలుగుదేశం ప్రభుత్వం బీజేపీతో కలిపి ఏర్పడబోతున్న నమ్మకాన్ని ప్రజలు మాకు ఇచ్చారు. ఆ దిశగా ముందుకెళ్తాం. రైట్. సుహాసిని గారు, ఈ ఓట్ ట్రాన్స్ఫర్ ఏ మేరకు జరుగుతుంది అనుకుంటున్నారు? సాయి గారు నమస్కారం. ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్తే. ఇక్కడ ఓట్ ట్రాన్స్ఫర్ గురించి మాట్లాడేటప్పుడు 2019 విషయాలు, అప్పుడున్న ఓటు శాతము, అప్పుడున్న ఏదైతే సీట్లు వచ్చాయో ఇప్పుడున్న ప్రభుత్వానికి, దాన్ని బేస్ చేసుకుని కనుక ఇప్పుడు 2024లో ఏముంది అని మాట్లాడుకుంటే మాత్రం అది చాలా పిచ్చితనమే అవుతుందండి. ఎందుకంటే 2019లో ఉన్న పరిస్థితులు వేరు, 2024లో ఉన్న పరిస్థితులు వేరు. 2019లో ఉన్న హామీలు, అప్పుడున్న ఒక ఏవైతే ప్రామిసెస్ చేశారో 2024లో ఎవరు వస్తే ఏం చేస్తారో అన్నది పూర్తిగా మబ్బులన్నీ విడిపోయాయండి. ప్రజలు ఇప్పుడు చాలా క్లియర్ గా ఉంది. అంటే 2019లో చూశారు, మొత్తం కూటమిని చూశారు, 2019లో ముందు చూశారు, తర్వాత ఏమో ఇప్పుడున్న ప్రభుత్వాన్ని చూశారు. సో ఈ 5 సంవత్సరాల్లో ఏదైతే బెటర్ గా ఉంటుంది అన్న ఒక అవగాహన ప్రజల్లో ఖచ్చితంగా వచ్చింది. అండ్ ట్రాన్స్ఫర్ అంటారా, డెఫినెట్లీ భారతీయ జనతా పార్టీ ఏంటి చేసింది ఈ 5 సంవత్సరాల్లో 10 సంవత్సరాల్లో అంటే ఇంకా అంతకన్నా మరి హాస్యాస్పదం మరొకటి లేదు. నిన్న కూడా ఫ్రైట్ కారిడార్ కి కూడా 85,000 కోట్లు, అంటే పూర్తి ప్రత్యేక శ్రద్ధ 100% భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ విషయంలో చిత్తశుద్ధితో ఉంది అన్నమాట వాస్తవం. ఈ మాత్రం కూడా కేంద్రం పట్టించుకోకపోతే ఈ రాష్ట్రంలో వ్యక్తిగత దూషణలు, దుష్ప్రచారాలు, ఈ కక్ష సాధింపు చర్యలతోని ఆంధ్రప్రదేశ్ అతలాకుతలం అయిపోతుంది తప్ప 100% కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు ఈ మాత్రం ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ఇక్కడ ఈ అభివృద్ధి కూడా ఆంధ్రప్రదేశ్ లో జరగదు అన్న ఒక వాస్తవాన్ని ప్రజలు గ్రహించారు. అండ్ మూడోది, మేము చేసిన ఆందోళనలు ప్రతిదీ కూడా మాకేమీ ప్రత్యేకమైన ఛానల్స్ లేవు, మాకు ప్రత్యేకమైన మీడియా లేదు.
సో కనపడని వాళ్ళకి కనిపించకపోవచ్చు, కానీ ప్రతి విషయం పైన స్పందిస్తూ ఈవెన్ సర్పంచుల విషయంలో కూడా ఆందోళన చేసి, ఇక్కడ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ గారు వచ్చినప్పుడు మేము పెద్ద ఎత్తున ఆందోళన చేసినప్పుడు నేను వారు కూడా అరెస్ట్ అయ్యాం ఇక్కడ. సో ఏమేం ఆందోళనలు చేశామో, ప్రతి విషయంలో మేము ఇక్కడ ఏ ప్రొటెస్ట్ చేశామో, ఏ ధర్నా చేశామో అన్నది ప్రజలకు తెలుసు, ప్రభుత్వానికి తెలుసు. ఇక్కడ 100% ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మరి తెలుగుదేశంకున్న ఓటు శాతం తెలుగుదేశంకుంది, జనసేనకున్నది జనసేనకుంది. భారతీయ జనతా పార్టీ పట్ల ఇప్పుడు విశ్వసనీయత పెరిగింది. రీసెంట్ ప్రోగ్రామ్స్ అప్పుడు కూడా మేము ప్రత్యక్షంగా గమనించిన విషయం ఇది. పల్లెకు పోదామేంటి, ఇప్పుడు అలా అయితే ఏం చేశాము అన్నది మాటల్లో ఎలాగో చెప్తే కొందరు క్యారీ చేయరు, కానీ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర డిజిటల్ వ్యాన్సే దానికి ప్రత్యక్ష సాక్ష్యం కదా. మేము ఏం చేశామో అన్నది చూపిస్తున్నాం కదా. మరి వీళ్ళేం చెప్తున్నారు, ఎంతసేపు వాళ్ళ ముగ్గురు పెట్టుకున్నారు, వాళ్ళ ముగ్గురికి ఏం ట్రాన్స్ఫర్ అవుతుంది, అసలు వీళ్ళు ఎందుకు ఇన్ని తక్కువకి ఒప్పుకుంటున్నారు, వీటిపైన విశ్లేషణతో వెళ్తే ప్రజల వద్దకి వాళ్ళ ఏం మెప్పు పొందుతారు, ఏం అన్నారు, ఏం చేశారు, దట్స్ ఇట్, క్లియర్ కట్. ఇప్పుడు మోదీ 3.0 కింద సక్సెస్ఫుల్ గా మళ్ళీ వస్తున్నాము అంటే మేము ఎంత దుష్ప్రచారం చేస్తాము, ఏమి అపోజిషన్ పార్టీ ఎంత వరకు అనాలో అంతే తప్ప మిగతా మా కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఈ దేశ భవిష్యత్తు, దేశంకి మేమేమి ఇచ్చాము, ఇంకా ఏ విధంగా బాగు చేయాలన్న దాని మీదే మా మెయిన్ ఎజెండా అండి. సో అలా వీళ్ళు చెప్పుకోవడానికి ఏముంది ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం. సో అదొక్కటేనండి ప్రజలు చూసేది. అండ్ ఇంకొకటి, ఇక్కడ భారతీయ జనతా పార్టీకి, టీడీపీకి, జనసేన అలయన్స్ లో ఎలక్షన్స్ వరకు వెళ్ళినా ఏ పార్టీకి ఉన్న విశ్వసనీయత ఆ పార్టీకి ఉంది. ప్రజలు డ్రా చేసుకున్నారు ఆ లైన్ ని మూడిటికి కూడా. సో ఎవరి శాతం వాళ్ళకే ఉంటుంది. ఇప్పుడు కలవడానికి ప్రత్యేక కారణం ఏంటి అంటే ఈ ఎవరైతే ఇంక్రీజ్ అయ్యారో పర్సంటేజ్ 100% 2019 కన్నా ఇప్పుడు మారింది. ఇప్పుడు ప్రతిదీ కూడా బై ఎలక్షన్స్ లో కూడా మనం చూసాం. సో ఆ ఇంక్రీజ్డ్ పర్సంటేజ్ ఆఫ్ ఓట్ ఉన్న వాళ్ళు ముగ్గురు కనుక కలిసినట్లయితే ఒకటికొకటి వేడినీళ్ళకి చన్నీళ్లు తోడైనట్టుగా 100% ఆ డిస్టింగ్విష్డ్ మెజారిటీ 100% వస్తుంది అని విశ్వసించాం కాబట్టే ఈ విధంగా అలయన్స్ లోకి వెళ్ళడానికి అవకాశం ఏర్పడింది. అంటే ఇప్పుడు మీరు రేపటి ఎన్నికల్లో 14-19 పాలన మాది బాగుంది, 19-24 పాలన వాళ్ళది బాగాలేదు, కాబట్టి మా పాలన ఆనాటి పాలన మళ్ళీ తీసుకొస్తాం అని ఓటేయమని అడగబోతున్నారా? 2014లో మా ఈ అలయన్స్ ని పీపుల్ యాక్సెప్టెడ్ అండి, ఫస్ట్ పాయింట్. రెండోది 2017-18 దాకా ప్రత్యేక శ్రద్ధతో ఏమేమి కేంద్ర ప్రభుత్వ సహాయ సహకార అందించిన విషయము ప్రజలకి తెలుసు. 2018లో ఏ విధమైన అపోహలతో అప్పుడున్న టీడీపీ, జనసేన బయటకు వెళ్లారో అన్నీ తెలుసు. మళ్ళీ ఈ కంటిన్యూస్ ప్రాసెస్ ఆఫ్ 10 years లో ఏదైతే మళ్ళీ అవే అంశాలు ఉన్నాయే, ఈ రోజు ఏం మార్పు లేదే, కానీ అందరికీ అర్థమైంది ఏంటి అంటే మేము ఏదైతే చెప్పామో నిర్దిష్టంగా అది ఏదైతే ప్యాకేజ్ అని అప్పుడు వాళ్ళు ఒప్పుకున్నారో అదే ప్యాకేజ్. హోదా కన్నా ఈ విధమైన ప్యాకేజెస్ అంటే దేనికదే, జాతీయ సంస్థలు అనుకోండి, రహదారులు అనుకోండి, ఇంకో దేనికదే స్పెషల్ గా అసలు వీళ్ళు ప్రతిపాదన పంపడం, ఇక్కడ కావాల్సినవి ఏంటి అన్నది కేంద్ర ప్రభుత్వం దీనికి శాంక్షన్ చేయడం. ఆ విధంగానే జరిగితే ఇంకా అభివృద్ధి చాలా అద్భుతంగా చేయొచ్చు ఆంధ్రప్రదేశ్ ని అన్నది కేస్ స్టడీ లాగా. ఓవరాల్ గా నేను అడుగుతున్న పాయింట్, దాని వల్ల ఉపయోగం 19-24 పాలన కంటే 14-19 పాలనే బాగుందని జనానికి చెప్పగలుగుతారా? డెఫినెట్లీ ఎందుకంటే 100%. ఎందుకంటే చేసిన పొరపాట్లన్నీ చక్కదిద్దుకుని ఇప్పుడు ఆ తేడాలు కూడా జరగకుండా చాలా కాన్సన్ట్రేషన్ తో, చాలా క్రిస్టల్ క్లియర్ ఎజెండాతో మేము ముందుకు వెళ్తాము అన్నది ప్రజలకు అర్థమైంది. మాకు అందరూ కూడా అవన్నీ ఆలోచించే మళ్ళీ అలయన్స్ లోకి రావడం జరిగింది. రైట్. సాంబశివరావు గారు మీరేమంటారు? నమస్తే అండి. మీకు ప్యానల్లో ఉన్న ఇతర రాజకీయ పార్టీకి విశేషులకు అందరికీ నమస్కారాలు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు రేపు జనంలోకి వచ్చి ఏం చెప్తారు, జనం ఏమడుగుతారు అనే అంశాలు వాళ్ళ దగ్గర చాలా ఉన్నాయి. 2014, 2019 అంతా బంగారం బిస్కెట్లు మేము రోడ్ల మీద పోసాం. ఆ బిస్కెట్లు ఇప్పుడు ఏరుకోవటానికి మేము వస్తున్నామని ఆ మేడం గారు చెబుతుంది.
బిస్కెట్లు పోసారా, ఎన్ని బిస్కెట్లు పోసారా, రోడ్లు పోసారా, ఏం చేశారనేది చెప్తారు. వాళ్ళు విభజన హామీలు ఏం చట్టంలో ఇచ్చారు, చంద్రబాబు నాయుడిని ఏ రకంగా మోసం చేశారు, మమ్మల్ని ఏ రకంగా 5 సంవత్సరాలు మోసం చేశారు, ఇంకొక 5 సంవత్సరాలు ఏ రకంగా మోసం చేయాలనుకుంటున్నారు అనేది ప్రజలకు అడుగుతారు. మేమేం చెప్పాల్సిన పనిలా. ఒక్క పోలవరం ప్రాజెక్టు 10 సంవత్సరాలు మీరు ఇచ్చింది మొత్తం కలిపిన 17,000 కోట్లు. అదే మీరు మహారాష్ట్రకి, అదే మీరు ఉత్తరప్రదేశ్కి 35 లక్షల కోట్లు ఇచ్చారు. మాకు 10, 20, 50,000 కోట్లు ఇవ్వలేరా? మీకు ఒకేసారి వచ్చేయాలా? 50,000 కోట్లు ఇచ్చేస్తే తప్ప మీకు తృప్తి లేదు అంటే ఎంత లేదు. తొందరగా అమ్మ, ATM లో లేదమ్మా. ఉపయోగించేసుకుందామా అని. మేడం, మీరు విషయాన్ని మిమ్మల్ని ఎవరు ఇన్ని వేల కోట్లు, చెప్పమన్నారంటున్నా? అన్ని వేల కోట్లు దేనికి కాదమ్మా, ఇచ్చాము? మేడం, ఏం మాట్లాడుతున్నారు మీరు? ఒక బిస్కెట్లు వేస్తే నోటు, మీరు ఒక ఏరుకోవడానికి ఓటు, రెడీగా నోటు ఉన్నారేమో. మిమ్మల్ని ఎవరు బిస్కెట్లు చెప్పమన్నారు? వేస్తే ఏరుకోవడానికి మీరు రెడీగా ఉన్నారేమో. ఆలోచనతో మాట్లాడండి. ఏమి ఇచ్చాము, ఎందుకు ఇవ్వలేదు అది మీకు తెలుసా? మీరెవరమ్మా? మీరు మీకు తెలుసా తెలియదమ్మా? ప్రాజెక్ట్ లో ఏం గుడికాడ జరిగిందో? బిచ్చగాడమా? ఏం జరిగిందో ప్రాజెక్ట్ వివరాలు మీకు తెలుసా? గుడికాడ బిచ్చగాడమా? బిస్కెట్లు ఏంటి? బిస్కెట్లు కాదమ్మా, నీకు బిస్కెట్లు వేయడానికి పోని మీరు 40% తీసుకోవడానికి ఏర్పడానికి రెడీగా ఒక ఉన్నారా? మాట వినమ్మా. ఏంటి మేడం గారు, బిస్కెట్లు అండి? ఒక మాట ఏం మాట్లాడుతున్నారు? ఒక మాట వినమ్మా. మీరు మాట్లాడే ఒక మాట పద్ధతి వినమ్మా. ఒక మాట నేర్చుకుని వినండి. మాట్లాడండి. మీరు మాట్లాడారు ఏంటి కదా, ఆ బిస్కెట్స్ ఏంటి? అది మీకు కాదమ్మా, అసలు వాల్యూ మీరు లేదా? మాట్లాడారు కదా. ఏ సహకారాన్ని మాట్లాడండి, మాట్లాడండి, అందుకునే మాట్లాడండి. పరిస్థితిలో మీరు లేరు. మాట్లాడండి. ఆ సహకారాన్ని అందుకోవడానికి కూడా మాట్లాడండి. ఇప్పుడు మీరు మాట్లాడేటప్పుడు ఆయన సైలెంట్ గా ఉన్నారు కదా, సాయి మాట్లాడి. గారు, మేడం గారు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడాలా? నేను మాట్లాడినందుకు 2 నిమిషాలు ఎందుకు మాట్లాడలేదు? నేను మాట్లాడే పద్ధతి ఎలా ఉంది, మీరు మాట్లాడే పద్ధతి ఎలా ఉంది? చెప్పండి, చెప్పండి. పబ్లిక్ చూస్తారు కదా, పబ్లిక్ చూస్తారు కదా, పబ్లిక్ డిసైడ్ చేస్తారు. పాపం సాయి గారు ఓపిక ఏంటంటే ఆయనకి ఓపిక ఉంది, జనానికి ఓపిక ఉండలే. అది కాదు సాయి గారు, నీతి ఆయోగ్ పెట్టినప్పుడు రాష్ట్ర జిఎస్టీలో 41% ఇస్తా ఉన్నారు, వీళ్ళు 31% ఇస్తున్నారు. పెట్రోల్ సెస్ లో మనకు వాటా అన్నారు, పెట్రోల్ సెస్ వాటా లేదు. అవన్నీ లెక్క కట్టితే 85,000 కోట్లు ఇవ్వాలి. ఈ లేదు గుడి దగ్గర బిచ్చగాళ్ళకి మేము రోడ్లు వేసాము, అది వేసాం, ఇది వేసాం. చంద్రబాబు నాయుడు మోసం చేస్తారు కానీ ప్రజలు, జగన్ మోసం ఇద్దరిని మోసం చేశారు కానీ ప్రజలు మోసం చేయలేరు కదా. ప్రజలు అడుగుతారమ్మా మిమ్మల్ని, మేము హైవేలు వేసాం, ఇది వేసాం, అది వేసాం, మా డబ్బులు మాకు ఇవ్వండి, మా రాష్ట్రానికి రావాల్సిన డబ్బులు ఇవ్వండి, మీ డబ్బులు ఎక్స్ట్రా ఇవ్వమాకండి, ఆ ఇచ్చేది ఏదో గుజరాత్కో మహారాష్ట్రకో ఉత్తరప్రదేశ్కి ఇచ్చుకోండి, మీరు అక్కడే ఇవ్వాల్సిన పని లేదు. మిమ్మల్ని ఎవరు చేర్చమన్నారు? ఎవరు ఓటుకు నోడు, 1 ఓటు 2 ఓట్లు అని ఎవరు చెప్పమన్నారు మిమ్మల్ని? కాంగ్రెస్ వాళ్ళని. అందుకని కాంగ్రెస్ 1%, మీకు ఆ పర్సెంట్ జనం ఒక 25 సంవత్సరాల దాకా అదే నిర్ణయిస్తారు. మీరు 2014లో మేము ఎందుకు ఓడిపోయామంటే మోడీ ఇంటికి 15 లక్షలు వస్తాయని చెప్తే మోడీ మూలాన్ని ఓడిపోయాం. చంద్రబాబు నాయుడు పవన్ మూలాన్ని మేము ఓడిపోవాలా? అన్ని సిటీలో బీజేపీ మూలాన్ని ఓడిపోయాం. మీకు లెక్క చెబుతా మేడం, మీకు లెక్క చెబుతా, మీకు ఇంకా మీకు ఎలక్షన్ స్ట్రాటజీ చెబుతా. ఒక్క అర్బన్ సీట్లో మేము గెలవాల 2014లో. 2012లో చంద్రబాబు నాయుడుకి 32% వచ్చింది, మాకు 46% వచ్చింది. ఉప ఎన్నికల్లో 21 సీటుకి 18 సీట్లు గెలిచాం. మీకు ఏమి రావు, మీరు ఉండి తిరగటం, ఏదో పొత్తులు పెట్టుకోవటం, వెళ్ళిపోవటం తప్ప మీరు చంద్రబాబు నాయుడిని మోసం చేశారు, జగన్మోహన్ రెడ్డిని మోసం చేశారు, కానీ ప్రజలు మోసం చేయలేరు. మాకు 41%. అంత దద్దమ్మల వాళ్ళు ఆ నాయకులు మోసపోతూ ఉంటారా? దద్దమ్మలు కాదు, వాళ్ళని కొట్టలేని తిట్టలేంగా. ఎందుకు? అది కాదు, మమతా బెనర్జీ మాట్లాడట్లేదా, లేకపోతే పినరాయి విజయన్ మాట్లాడట్లేదా? వాళ్ళకి లేనటువంటిది వీళ్ళకి ఇద్దరు మరి ఎందుకు అక్కడ కూర్చుంటున్నారు? ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దగ్గర నుంచి మాకు అన్ని అందుతున్నాయని చెప్తున్నాడు కానీ రాలేదని ఏమన్నా చెప్పాడా కేంద్రం నుంచి? ఎవరు? జగన్మోహన్ రెడ్డి. సార్ ఇప్పుడు ఆయన 22 లెటర్లు ఇచ్చాడు. లెటర్లు ప్రతి ఒక్కరు ఇస్తాడు. మమతా బెనర్జీ అయితే మీరు కూడా ఇవ్వచ్చు. ఏముంది లెటర్ ఇవ్వడానికి, ఏం బాధ? నాకు ఇవ్వలేదు అని జగన్మోహన్ రెడ్డి ఒకసారి చెప్పాడా? మాకు విభజన హామీలో ఏమి ఇవ్వలేదని 10 సార్లు జగన్ చెప్తాడా అంటున్నా నేను అనేది. విభజన హామీలో ఇవ్వకపోతే విద్యా సంస్థలు రావు కదా, విభజన హామీలో ఇవ్వకపోతే కనుక అమరావతికి నిధులు రావు కదా, విభజన హామీలు ఇవ్వకపోతే పోలవరానికి 15,000 కోట్లు రావు కదా. విభజన హామీలకు సంబంధించి అది రొటీన్ నడుస్తూనే ఉంది. మనం చెప్పేసే కానీ అన్ని అవ్వవు కదా. అంటే పోలవరం 20 సంవత్సరాలు కడతామని చెప్పారు. విభజన అంటే మీరు 100 ఏళ్ళు కడతారా? పోనీ మనం 3 ఏళ్లలో 5 ఏళ్లలో కట్టగలిగింది ఎంత కట్టాం? వాళ్ళు ఇచ్చిన డబ్బులన్నీ తీసుకుని కూడా మనం జాతకా లేదు. అప్పుడేం మాట్లాడతాం? మాకు డబ్బులు ఇవ్వాలా? అదే ఏంటది మీకు ఇచ్చేది? మీ జేబులోంచి ఏమైనా తీసి కడుతున్నారు? మొత్తం వాళ్ళు కడుతున్నారు. ఇచ్చేయండి మరి, ఎవరు మీరు ఇచ్చేయండి మరి. మీరు కదా ఇవ్వాల్సింది. మా వల్ల కాదండి, మీకు మా చేత కాదు, మేము ఇక్కడ గతంలో ఇచ్చేస్తామంటే తీసుకుంటారు వాళ్ళు. మీరు చెప్పేది నేనంటా, నేను చెప్పేది మీరు అంటున్న పాయింట్ ఇక్కడ నేను అడిగింది ఏంటి? అది కాదు, ఇక్కడ ఒక్క మాట అండి. మీరు ఇక్కడ
టాపిక్ మీద మాట్లాడడం నేర్చుకోండి. జగన్మోహన్ టాపిక్ రెడ్డి మీద గారు మాట్లాడడం నెక్స్ట్ నేర్చుకోండి. గవర్నమెంట్ వచ్చిన సాంబశివరావు గారు, తర్వాత సాంబశివరావు గారు, మాట్లాడండి. టాపిక్ మీద మాట్లాడడం నేర్చుకోండి. టాపిక్ ఏంటంటే మీదే. ఓట్ల నేను టాపిక్ ట్రాన్స్ఫర్ మీద అవుతుందా అని మీరు తీసుకెళ్లి అది విభజన కాదండి. చట్టాలు తెస్తున్నారు. అదిగా సార్, మాడే చట్టాలు తెచ్చారు, మేము అదే చట్టాలు చేస్తాం. ఇద్దరు ఒకే స్కూల్లో చదువుకున్నాం. ఇద్దరు రోజు ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్లి వేరే స్కూల్లో ఏం జాయిన్ చేయట్లేదండి. ఇక్కడ పాయింట్ ఏంటి, విభజన చట్టము వీటి గురించి చర్చ కాదు కదా. ఓట్ల ట్రాన్స్ఫర్ అన్నటువంటిది వాళ్ళ ముగ్గురికి అవుతుందా లేదా, మీకు అప్పుడు ఎట్లాంటి పరిస్థితి వస్తుంది? ఎందుకంటే వాళ్ళ ముగ్గురు కలిసినటువంటి సందర్భంలో 46.5% ఓట్లతో గెలిచారు. మీరు అప్పుడు 45%. మీరు అప్పటికి ఒకసారి కూడా పరిపాలన చేయలే. ఇప్పుడు మీరు పరిపాలన చేశారు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఉంటుంది. అదే సందర్భంలో వాళ్ళు ముగ్గురు కలుస్తున్నారు, ప్లస్ మోడీ మళ్ళీ వస్తాడన్నటువంటి ఫీలింగ్ ఉంది. అప్పుడు మీ పరిస్థితి ఏంటి? సాయి గారు ఒక మాట అనండి. మోడీలో అన్ని సార్లు కూడా ఓడిపోతున్నాడులే కానీ మోడీ ఒక్కసారి ఏం కరెక్ట్, ఓడిపోయే సార్లు ఆయన ఓడిపోతున్నాడు, గెలిచే సార్లు ఆయన గెలుస్తున్నాడు. మోడీ గురించి మేము భయపడం కదా. మేము 2019లో జగన్మోహన్ రెడ్డి గారి మాటలకే ఓట్లు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు 4 లక్షల కోట్లు ఇచ్చాడు, మూటలు ఇచ్చాడు ప్రజలకి, ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మూటలు ఇచ్చాం. 4,15,000 ఓట్లకి 4 లక్షల మందికి మూటలు ఇచ్చాం. 4 లక్షల కోట్లు, 2,70,000 కోట్లు మేము డీబీటీ ద్వారా ఇచ్చాం. 1,30,000 కోట్లు వాళ్ళు ఇచ్చారు. ఏంది వాళ్ళు ఇచ్చింది? కేంద్రం మాకు 85,000 కోట్లు బాకీ ఉంది సార్. నీతి ఆయోగ్ మూలానే నేనే అన్పార్లమెంటరీ మాట్లాడట్లా, స్టాటిస్టిక్స్ మాట్లాడుతున్నా. నేనే అన్పార్లమెంటరీ మాట్లాడట్లా, బంగారు బిస్కెట్లు పోయిసా ఉంటుంది కదా, అవి ఏరుకోమని రేపు ఇచ్చి ఇవ్వమని జనానికి. వాళ్ళు జనం అడుగుతారు మీ కదా. భాషలో ఉన్నటువంటి తేడా నాటు భాష వలన వస్తున్న సమస్య. మూటలు ఇవ్వడం ఏంది నాకు అర్థం కాలా. మూటలు ఇవ్వడం ఏంటి? జనానికి డబ్బులు, దాన్ని డబ్బులు ఇవ్వడాన్ని మూటలు ఇవ్వడం అంటారా? మరి మూటే కదా. అది అది సంస్కారవంతమైన భాషేనా? మూటలు ఇవ్వడాలు, బిస్కెట్లు వేయడాలు, మీ భాషలో సంస్కారం అలవాటు చేసుకోండి. మూట తీసుకెళ్ళి ఇస్తారా? అది ఏది ఏడాదికి 4 పథకాలు ఇస్తే అది మూట ఇచ్చినట్ట, అంతకుముందు నాయకులు ఇచ్చినప్పుడు వాళ్ళు మూట ఇచ్చినట్ట. పల్లెటూరులో ఒక 18,000 ఇచ్చిందండి. ఆ మూట కట్టుకుని పోద్దా, బాక్స్ పెట్టుకుని పోద్దా? అంటే మూటల్లో పోసుకెళ్తారా డబ్బులు 18,000 కూడా? మరి మూట కట్టుకుని ఎట్ట పోతే? ఓహో, అంటే ఏమైనా రూపాయి చిల్లర ఏమైనా ఇస్తున్నారా మూట మోసుకెళ్ళడానికి? మూటే అహంకారం, రాజకీయ అహంకారం అంటారు, అధికారపు బలుపు అంటారు దాన్ని. ఆ పదం అధికారపు బలుపు పదం వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అది భాషా సంస్కారం నేర్చుకోండి. మూట 18,000 రూపాయలకు మూట అయిపోద్దా? మూటే కాక ఏముంటుంది? 18,000 అంటే మూట అవుతుందా? ఏం భాష మాట్లాడుతున్నారు సార్ మీరు? కానీ బాగాలేండి, మాట్లాడేటప్పుడు కొంచెం మన సంస్కారంగా మాట్లాడుకుందాం. మీరు మాట్లాడిన దాంట్లో సంస్కారం లోపిస్తుంది, అది ఆలోచించుకోండి. రైట్, సంస్కారం కాదు, మూట ఇస్తానంటున్నది సంస్కారం అవుతుందా? రైట్, మీ విచక్షణ వదిలేస్తున్నా. మూటలు పెడుతున్నా, మూటలు ఇస్తున్నామంటే అదే 18,000 రూపాయల మూటలు అనేటువంటిది అది చాలా పెద్ద పదం, చాలా గొప్పగా ఎక్కువగా. రైట్, మేము ఇంతకు ముందు వాళ్ళకంటే ఎక్కువ ఇచ్చాము, 18,000 ఇచ్చామంటే ఒక అర్థం ఉంటుంది. కానీ మూటలు ఇచ్చాం, మీకు మూటలు ఇచ్చాం. మూట కట్టుకోకుండా పెట్టుకుంటారు, మూట కట్టుకొని బొడ్డులో పెట్టుకొని వెళ్తారు లేడీస్. ఓహో, సరే, కానీ మీ విచక్షణకు వదిలేస్తున్నాను. అది రైట్, 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 మీ విచక్షణకు వదిలేస్తున్నాను. కానీ అది మీ భాషా సంస్కారానికి మీ విచక్షణకు వదిలేస్తున్నాను. పురుషోత్తం రెడ్డి గారు, తెలుగుదేశం బీజేపీ వాళ్ళు మేము 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ఏం చేసాం? 2014-19 నుంచి ఆ మేడం గారు చెప్పారు మేము బ్రహ్మాండంగా చేసాం, చివరి సంవత్సరం వదిలిపెట్టామని. అది కూడా చెప్పానండి. రైట్, అదే చెప్తా ఉంటున్నారు కదా వాళ్ళు. రైట్, 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 అదే చెప్తా ఉంటున్నారు వాళ్ళు. చెప్పను అంటే తప్పు, కానీ అదే చెప్తా ఉంటున్నారు. చూద్దాం, అదే కదా మరి. రైట్, పురుషోత్తం రెడ్డి గారు, ఇక్కడ సంక్షేమ పథకాలు, సంక్షేమం ప్లస్ అభివృద్ధి, ఈ 2 కాన్సెప్ట్లు ప్రస్తుతం వీళ్ళిద్దరి మధ్యన ఉన్నటువంటి చర్చ, ఏది కరెక్ట్ అవుతుంది? సాయిగారు, ఇప్పుడు ఇద్దరిలో భిన్నాభిప్రాయాలు ఉంటే ఈ విషయంలో మనం తేడా చూడొచ్చు. నిన్నటి వరకు అయితే సంక్షేమం, శ్రీలంక, అమెరికా అన్ని అయిపోయినాయి. ఇప్పుడు వాళ్ళకన్నా ఎక్కువ ఇస్తా ఉంటున్నారు కాబట్టి వాళ్ళిద్దరి గురించి తేడా ఆడ చూస్తాం. ఇప్పుడు బీజేపీ అన్నా జనసేన పవన్ కళ్యాణ్ గారన్నా ఇదేంది పంపకాలు ఎప్పుడునా అని మాట్లాడుతున్నారు. వాళ్ళతో కలిసిపోయినారు కాబట్టి వాళ్ళు కూడా అద్భుతమైన సంక్షేమం అంటారు. కాబట్టి సంక్షేమం, అభివృద్ధిలో ఇద్దరికి ఏం పెద్ద వ్యత్యాసం ఏమి ఉండదు. కాబట్టి బేసిక్ గా జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా ఆయన నమ్ముకుంటుంది డీపీటీ సిస్టమ్ కావచ్చు, నాన్ డిటిపి వల్ల
నేరుగా ప్రజల్లోకి ఏదైతే కరప్షన్స్ లేకుండా వెళ్ళాయో నిధులు, ఏదైతే ప్రజలు ఇచ్చినటువంటి పనుల ద్వారా కట్టిన డబ్బులు పంపించారో అది కొంత ప్రజల్లో ఆర్థికంగా స్తోమత పెంచగలిగింది, రాజకీయంగా కూడా మాకు ఉపయోగపడుతుందని అంచనాతో వారు ఉన్నారు. అది కొంత గ్రౌండ్ లో కూడా కనిపిస్తుంది. కొంత పేదల్లో కానీ నిరుపేదల్లో వైసీపీకి ఆ పట్టు మనకు అనేక సందర్భాల్లో కనిపిస్తుంది. అది వాళ్ళకి అడ్వాంటేజ్ గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇదే డిసడ్వాంటేజ్ కూడా కొన్ని సెక్షన్స్ లో వచ్చాయి. ముఖ్యంగా అర్బన్ ఏరియాలో కావచ్చు, చదువుకున్న వాళ్ళు కావచ్చు, ఉద్యోగ నిరుద్యోగులు ఆ వ్యతిరేకత ఎమ్మెల్సీ ఎన్నికల ఓటమి అది కూడా కనపడింది. ఆ మేరకు అర్బన్ పట్టణ నియోజకవర్గాలు, పట్టణ ప్రభావిత నియోజకవర్గాల్లో ఖచ్చితంగా అధికార పార్టీకి ప్రతికూల వాతావరణం ఈరోజు స్పష్టంగా కనిపిస్తోంది. అది ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా మనం చూసాం. రేపు కూడా అది కనిపిస్తుంది. దాన్ని ఎట్ట ఎదుర్కొంటారో చూడాలి. కాకపోతే ఇక్కడ డిసడ్వాంటేజ్ ఎక్కడ వస్తుంది తెలుగుదేశం పార్టీకి? నిజంగా తెలుగుదేశం తానుగా పోటీ చేసినప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అడ్వాంటేజ్ మనకు కనపడింది. ఎందుకంటే పట్టణాల్లో వచ్చినటువంటి వైతరేకత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని సంక్షేమ పథకాలు చేస్తా ఉంది, అభివృద్ధి చేయలేదనే భావన ప్రజలు నమ్మినారు. ఏది కరెక్ట్ ఏది తప్పని పక్కన పోతే ఆ మేరకు అది ఒక విజయాన్ని సాధించింది. ఇప్పుడు బీజేపీ ద్వారా అది కొంత డిసడ్వాంటేజ్ వస్తుందని నేను అనుకుంటాను. ఎందుకంటే ఎక్కడైతే వైసీపీకి డిసడ్వాంటేజ్ ఉందో అర్బన్ ఏరియాలో కావచ్చు, ఉద్యోగులు వాళ్ళలోనే బీజేపీ కొంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది? బైఫర్కేషన్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ వల్ల కావచ్చు, ప్రత్యేక హోదా కావచ్చు, విశాఖ రైల్వే జోన్ కావచ్చు, ఇట్లాంటి విషయాల్లో ఆ పార్టీ చెప్పిన దానికి చేయని దానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇది ఒక మౌలికమైన అంశం. ఇప్పుడు వాళ్ళు కూడా ఇప్పుడు వీళ్ళెట్టయితే భాషలో తేడా ఉన్నా మేము డబ్బులు బంద్ చేసామన్నారు, వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. మేము అన్ని కోట్లు ఇచ్చాం, ఇన్ని కోట్లు ఇచ్చాం. ఇచ్చేదే ఉంది. మనకు అన్ని రాష్ట్రాలతో పాటు రాష్ట్రానికి కూడా వస్తాయి. అదనంగా కేంద్రం నుంచి రాష్ట్ర ప్రజలు కొన్ని కోరుకున్నారు, మీరు హామీ ఇచ్చారు. విభజన చట్టం ద్వారా కాంగ్రెస్ పార్టీ ఇస్తే వెంకయ్యనాయుడు గారు 2014 చెప్పిన మాట ఏంటి? బైఫర్కేషన్ యాక్ట్ సరిగ్గా రాయలేదు, అన్ని పరిశీలన అవన్నీ రాశారు, మేము అధికారంలోకి వస్తే వాటన్నిటికీ సరిదిద్ది ఇంకా బెటర్గా అమలు చేస్తామని చెప్పారు. ఇప్పుడు ఏం చెప్తారు? ఆ లోపాలని చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు విశాఖ రైల్వే జోన్ సంబంధించి కావచ్చు, పోలవరం నిధులకు సంబంధించి ఇట్లాంటి అన్ని విషయాలు ఈ రోజు కన్నా సాయి గారు తెలుగుదేశం పార్టీ 52,000 కోట్ల రూపాయలు ప్యాకేజీ కాదు ఈ పోలవరానికి సంబంధించి డిపిఆర్ సబ్మిట్ చేసింది. ఇంతవరకు ఆమోదం కాలేదు. ఈయన వచ్చినప్పుడు రీసబ్మిట్ అదే చేసినారు, ఇంతవరకు ఆమోదం కాలేదు. ఇప్పటి వరకు నిర్వాసితుల సమస్య మాది అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించలేదు. బైఫర్కేషన్ యాక్ట్ లో స్పష్టంగా ఉంది. ఈ రోజు కాకపోతే రేపు ఇవ్వచ్చు, రేపు కాకపోతే 1 ఇయర్ 2 ఏళ్ళ తర్వాత ఇవ్వండి, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. కాకపోతే మాది బాధ్యత అని చెప్పడానికి ఈ రోజు కూడా సిద్ధపడలేదు. రైల్వే జోన్ కి సంబంధించి ఈ రోజు కూడా అఫిషియల్ అనౌన్స్మెంట్ జరగలేదు. ఇట్లాంటివన్నీ చూసినప్పుడు కేంద్రానికి ఆ డిసడ్వాంటేజ్ ఉంటుంది. మన చర్చల్లోనే కనపడింది కదా. ఇప్పుడు తెలుగుదేశం ప్రతినిధి, బీజేపీ ప్రతినిధి మేము ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నాం అంటే నరేంద్ర మోడీ గారు ఈ రోజు దేశానికి బాగా చేశారు కాబట్టి మేము పొత్తు పెట్టుకుంటున్నాం. తెలుగుదేశం 2014 నుంచి 19 వరకు బాగా చేసింది కాబట్టి మేము ఇద్దరు కలిసి పొత్తు పెట్టుకుంటాం వాళ్ళు అనరు. మీరు రెండోసారి ప్రశ్న అడిగారు, బలవంతంగా ఒప్పించారు. మీరు రెండో ప్రశ్న వేసి నా పాయింట్ ఏంటంటే రెండోసారి కూడా ఏం చెప్పారు మన డాక్టర్ గారు? మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే 2014 నుంచి 2019 వరకు పరిపాలన బాగుంది, 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు, 14 నుంచి 19 రిపీట్ చేస్తాము అంటారని 2 సార్లు అడిగితే అంటామని మొత్తం మీద ఒప్పుకున్నారు. అది రేపు మోడీ గారు అంటారని చూద్దాం. మీరు అన్నారు మీరు తప్పదు కాబట్టి. ఎందుకంటే వాళ్ళ అఫిషియల్ నోట్ లో లేదండి, చూపించమనండి. నడ్డా గారు ఇచ్చినటువంటి నోట్ లో 2014 నుంచి 19 వరకు మంచి పరిపాలన రాష్ట్రానికి ఇచ్చాము చంద్రబాబు నాయుడు గారికి మేము కలిసి, అలాంటి పరిపాలన మళ్ళీ కావాలని కోరుకుంటున్నాం కాబట్టి 24లో మమ్మల్ని ఇదే కదా క్యూ పాయింట్. ఈ రోజు రాష్ట్రంలో బీజేపీ కానీ జనసేన కానీ ముగ్గురు చెప్పాల్సింది 14 నుంచి 19 వరకు గుడ్ రిలేషన్ ఇచ్చాము, అలాంటి రిలేషన్ 19 నుంచి 24 జగన్మోహన్ రెడ్డి సాధ్యం కాలేదు, మళ్ళీ అలాంటి కావాలంటే ఈ కూటమిని గెలిపించారు. ఇది కదా కీ పాయింట్. ఇది ఎందుకు రాలేదు? నడ్డా గారు ఇచ్చినటువంటి ప్రశ్న రాలేదు. ఒకవేళ నిజంగా అది సాధిస్తాను అంటే సాయి గారు ఒక సమస్య వస్తుంది. 14 నుంచి 18 వరకు ఇద్దరు మీది తనాలే మాది తనాలని సన్మానాలు చేసుకొని 19 నుంచి 1 పాటు విపరీతంగా తిట్టుకున్నాము, రేపు 24లో మమ్మల్ని గెలిపిస్తే 28 వరకు బాగా కలిసి పనిచేసి 29 మళ్ళీ తిట్టుకుని విడిపోతామని చెప్పదలుచుకున్నారా? ఇదే కదా 14-19 కూటమి యొక్క స్వభావం. కాబట్టి ఖచ్చితంగా ఈ 3 పక్షాలు వాళ్ళ వైరుధ్యాల కారణంగా ప్రతికూలత ఉంటాయి. ఇది మొత్తం ఓట్లను ప్రభావితం చేస్తాను నేను అన్ను. ఎవరు ఓట్లు వాళ్ళు వేసుకుంటారు. ఎంతో కొంత ఇట్లాంటి ఒక సహజత్వం లేనటువంటి పొత్తు ఖచ్చితంగా డిసడ్వాంటేజ్ వాళ్ళకు ఉంటుంది. రైట్. శ్రీనివాస్ చౌదరి గారు, ఈ ఆన్సర్స్ ప్రధానంగా వెళ్తాయా జనంలోకి, లేదా ప్రభుత్వ వ్యతిరేకత మీ ముగ్గురు కలిస్తే ఒకటి అన్నటువంటి అనుకూలతనే బేస్ చేసుకుంటారా? ఇక్కడ ప్రధానంగా చూడాల్సిన అంశం ఏంటంటే ప్రజా సమస్యలు. ప్రజలు వాస్తవంగా చెప్పాలంటే మీరు అన్నట్టు విద్యా దీవెన, ఇంకో దీవెన, లేదంటే రైతు భరోసా, ఏదో వాళ్ళు చెప్పిన హామీలన్నీ కూడా ఒకటి కాకపోతే ఒకటి ఇచ్చాము మేము, దాదాపు 98% మేము ఇచ్చేసాం సంక్షేమం అని చెప్పి వైఎస్ఆర్సీపీ చెప్తాము. కానీ ఎంత ఇచ్చారో అంత డబ్బులు లాగేసుకున్నారు. అంటే ఇంటి పనులు కావచ్చు, మద్యం ధరలు కావచ్చు, కరెంట్ ఛార్జీలు కావచ్చు, అది ఛార్జీలు కావచ్చు. వీళ్ళ దగ్గర తీసుకొని డబ్బులు దాంట్లో ప్రభుత్వం వాడుకొని రిమైనింగ్ డబ్బులు వీళ్ళకి ఇచ్చారు.
సో ఇది జనానికి అర్థమైపోయింది. నేను పల్లెల్లో తిరిగి ప్రచారంకి వెళ్ళేటప్పుడు మనం మాట్లాడే మాటలు సామాన్య మాటలు. నేను గతంలో మా ఊర్లో మా తెలిసిన బంధువులకి 200 నుంచి 250 కరెంట్ బిల్లు వచ్చేది. ఈరోజు 1000 రూపాయలు ఇస్తాం. ఇది అదేవిధంగా అన్ని అంశాలు కూడా తీసుకోండి, సెస్సులు కావచ్చు, కూడా దానికి వెళ్తే చాలా లెక్కలు ఉన్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఇదో దిగ్గా గత ప్రభుత్వం ఇచ్చిన కార్యక్రమాలు ఫండ్స్ ఈ గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ చేసింది అంటే దానిలా కొనసాగించి అప్పుడు FRB పరిమితి దాటి డబ్బులు ఇచ్చారు, లోన్లు ఇచ్చారు, కాకపోతే అడిగినంత అప్పు ఇచ్చారు, అలాగే పోలవరం నిధులు ఇచ్చారు, ఇంకా మీరేదో NRGS ఫండ్స్ కావచ్చు, సర్వశిక్ష నిధులు కావచ్చు, నాడు నేడు స్కూల్ కి డబ్బులు కావచ్చు, బియ్యం కావచ్చు. కరోనా టైంలో కూడా ఎక్కువ డబ్బులు ఇచ్చారని బీజేపీ చెప్తారు. సో ఇవన్నీ ఇచ్చినా కూడా ఈ రాష్ట్రం ఎందుకు అభివృద్ధి కాలేదు? ఆ డబ్బులు ఏమై 12 ప్లీజ్ మరి ఎన్నైనా డబ్బులు ఇవ్వాలి. మేము చెప్పే 11 లక్షలు కావచ్చు, వాళ్ళు చెప్పే 8 లక్షలు కావచ్చు, 6 లక్షలు చెప్పొచ్చు, కాదు 4 ఎన్నైనా కానీ ఒక లెక్క అయితే ఉంటుంది కదా. చెప్పండి బేసిక్ తెలుగుదేశం హయాంలో 6% GSDP గ్రోత్ ఉంది. మన గ్రోత్ రేట్ అన్నటువంటిదే మీరు చెప్పేటటువంటి అభివృద్ధికి సూచిక. GSDP గ్రోత్ అనేది అప్పుడు 6% ఉంది, ఇప్పుడు 11% ఉంది. అదే సందర్భంలో మీ టైంలో 60,000 కోట్ల నుంచి 85,000 కోట్ల రూపాయల దాకా ఆదాయం పెరిగింది. ఇప్పుడు 1,40,000 కోట్ల దాకా ఆదాయం పెరిగింది రాష్ట్రానికి సంబంధించినంత వరకు వచ్చినటువంటిది. ఇవి కాకుండా ఇంకేం చూపెడతారు మీరు గ్రోత్ అంటే? మంచి మాట చెప్పారు సార్. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి లెక్కలు ఇవ్వాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం ఏ లెక్కలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం చెప్తారు. GDP మీ టైంలో అంతేనే కదా? అదే నా మాట కంప్లైంట్ సాంబశివరావు గారికి ఆవేశంలో ఉన్నారు, కొద్దిగా ఆగండి సార్. ఏ గవర్నమెంట్ తీసుకోదు లెక్క. హలో చెప్పండి చౌదరి గారు చెప్పండి. చౌదరి గారు చెప్తున్నాను. నాకు తెలిసినంత వరకు నేను వేరే ఆర్థిక నిపుణుడితో కూడా ఒకటే మాట చెప్పాను. ఏ కాగు లెక్కలైనా ఇంకోటి లెక్కలు చేయడానికి ఇదేమి మన ఇంట్లో కూర్చుని రాసుకునే పుస్తకం కాదండి. కాగు, రిజర్వ్ బ్యాంకు ఇవన్నీ కూడా చట్టబద్ధమైన. మీకైనా ఆడే ఇవ్వాల్సిందే సర్టిఫికెట్, వాళ్ళకైనా ఆడే ఇవ్వాల్సిందే. అదేదో మనం రాసేసి కాగితాలు రాసేసుకుంటే కుదరదు. ఇంకోటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం గైడ్ లైన్స్ ప్రకారమే FRBM లోన్స్ ఉంటాయి, కానీ ఇష్టం వచ్చినట్టు ఇచ్చేయడానికి కుదరదు. ఎవడో ఇవ్వడు కూడా, అది అసాధ్యమైనటువంటి. అట్టయితే మీకంటే తీసుకోలేదు సార్. FRBM లోన్లు ఎక్కడికి వెళ్ళాయో రేపు కేంద్ర ప్రభుత్వం ఏముండదండి దాంట్లో. ఇట్టండి మనం చాలా సార్లు చెప్పాం మీ టైంలో కూడా. ఒకవేళ ఎక్కువైనాయి అనుకోండి, సింపుల్ లాజిక్ ఏంటంటే ఒకవేళ ఎక్కువైనాయి అనుకోండి నెక్స్ట్ దాంట్లో కట్ చేసేస్తారు అంతే. ఇంతకుముందు మీ టైంలో వీళ్ళు వచ్చాక కట్ చేశారు, అది అక్కడ క్లియర్. మీరు అడిగిన ప్రశ్న ఇది కాదు సార్, మీరు అడిగిన ప్రశ్న ఇది కాదు. GDP రేట్ ఎలా పెరిగింది? GSDP మనకి GDP కేంద్ర కార్మికులు రాష్ట్ర కార్మికుల్ని జీపీఎస్ తీసుకొని వాళ్ళు ఎట్లా కాదండి, వాటితో లెక్క కాదు. రాష్ట్రంలో సంపద ఎట్లా రొటేట్ అయిందంటే మీ దగ్గర నుంచి 100 రూపాయలు పెట్టి మీరు కొన్నారనుకోండి, మీ పైన ఉన్నటువంటి హోల్సేలరు, రిటైలర్ పైన హోల్సేలర్ పైన డీలరు, ఇదంతా రొటేట్ అయితే వచ్చేది GSDP అంటే. GSDP అనేది డబ్బు రొటేట్ అయితే గ్రోత్ లెక్కది. GDP అయినా అంతే. మనం ఇవాళ వరల్డ్లో టాప్ 5కి వెళ్ళామంటే GDP గ్రోత్ అంటే అట్లాగా 40 లక్షల కోట్ల రూపాయలకి ఇండియన్ బడ్జెట్ వెళ్ళింది. అట్లాగే ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఇప్పుడు 2,90,000 వెళ్ళింది, 90,000 కోట్లకో వెళ్ళింది. సార్ ఒక మాట, బడ్జెట్ లో పెట్టే డబ్బులు ఖర్చు డబ్బులు చాలా తేడా ఉంటాయి. ఖచ్చితంగా భారీ తేడా ఉండదు, 30-40 కోట్ల తేడా ఉంటుంది. బడ్జెట్ GSDP గ్రోత్ లో తేడా ఉండదండి. GSDP అనేటువంటి లెక్క గ్రోత్ కి. నేను అనడం ఏంటంటే మీరు చెప్పిన ప్రకారం RBI కాగు నాకు తెలిసి లెక్కలు ఇవ్వాలి గవర్నమెంట్ క్లియర్ గా ఇచ్చిందండి. అసలు పార్లమెంట్ లో తీర్మానం చెప్పారు కదా, పార్లమెంట్ లో క్వశ్చన్ వేస్తే నిర్మలా సీతారామన్ చెప్పారు, రిజర్వ్ బ్యాంక్ అడిగినప్పుడు వాళ్ళు చెప్పారు, కాగ్ని అడిగినప్పుడు వాళ్ళు చెప్పారు. అదే లెక్క. సాయి గారు నేను చెప్పనే అంటే ఏం అడిగారంటే లెక్కలు అడిగారు, ఇచ్చారు. ఏం లెక్కలు అవి? కల్పిత లెక్కలు. ఈ రాష్ట్ర చిన్నపిల్లలు మనం ఒక్క నిమిషం మాట్లాడిస్తే బాగుంటుంది. చెప్పనివ్వండి, నేను చెప్పేది అబద్ధమో తప్పు రేపు తెలుసుకుందాం ఆ తర్వాత విషయం. నేను చెప్పడం ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం RBI గాని కాగ్ గాని ఇచ్చే లెక్కలు కల్పితం. బుగ్గన్న గారి కల్పిత లెక్కలు అవి, వాస్తవ లెక్కలు కావు. కావాలంటే మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు ఖచ్చితంగా నిరూపిస్తాను. ఇదే రికార్డెడ్ గా పెట్టుకోండి మీరు కావాలంటే. నాకు తెలుసు లెక్కల్లో ఉన్న బొక్కలు, ఆ బేడి పండు చూస్తే పురుగులు ఏ విధంగా ఉంటాయో ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన ఏ లెక్క అయినా సరే కరెక్ట్ అయిన లెక్క కాదు. ఇందుకోసమే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా RBI గాని
కాక్ గానీ కొంత కమిటీ వేసి కొంత వాస్తవ లెక్కలు తీసుకురామని చెప్తే కూడా 4 లక్షల ఏ కోట్లు కమిటీలు బిల్లులు వేయలేదండి ఇంతవరకు, ఏ కమిటీలు వేయలేదు. మీ పార్టీ వాళ్ళ అధిక సోషల్ మీడియా పోస్టులో తప్పించి ఇంకెవడు వేయలే ఇక్కడికి. అప్పుడు ఏదో కల్లా రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు వచ్చి తీసేసుకుంటున్నారు, ఎలక్ట్రిసిటీ బోర్డు కేంద్రం స్వాధీనం చేసుకుంటుంది, ఇట్లాంటి దిక్కుమాల ప్రచారాలు సోషల్ మీడియాలో తప్పించి ఎవడి వ్యాపారం ఆడే చేసుకుంటున్నారు. ఆ కమిటీ పేరు చెప్పండి ఏముంది సార్? నేను ఒక మాట చెప్తాను సార్, మీరు నేను చెప్పక ముందు మీరు డెసిషన్ చెప్తాను, నాకు అర్థం కాల. నేను అంటుంది మీరు అంటున్నాము ఒక్క కమిటీ అంటే ఈ దిక్కుమాల ప్రచారం 3 ఏళ్ళు చూసాం, ఇంతవరకు ఎక్కడ కమిటీలు ఎవరికి కనబడలేదు, మీకు ఎక్కడి నుంచి కనబడలేదు? చెప్పేది పూర్తిగా వినండి సార్, సాయి గారు ప్లీజ్, నేను చెప్పేది పూర్తిగా వినండి. మా ప్రభుత్వం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇటువంటి కమిటీలు వేస్తాము. ఏసీ ఇందులో ఏందో ఈ బొక్కల్లో ఉన్న లెక్కలకున్న బొక్కలు కనిపెట్టడానికి కేంద్రం డిమాండ్ చేసి చేపిస్తాము. కేంద్ర మంత్రి ఒక ఆయన ఈ విషయం పైన స్పష్టంగా చెప్పాడు, రాష్ట్ర లెక్కలు సరిగా రావటం లేదు, మీకు ఖచ్చితంగా తెలుసు ఆ విషయం. అందుకే మేము చెప్తున్నాం, మా ప్రభుత్వాలు వచ్చిన తర్వాత ఈ లెక్కల్లో ఉన్న బొక్కలు ఏందో ఖచ్చితంగా తెలుస్తాం. 100% అన్నారు కదా, ఈ ప్రభుత్వం ఇచ్చిన ఈ ప్రభుత్వం ఆర్బీఐ ఇచ్చిన పరిమితులు అంటే ఇవన్నీ గవర్నమెంట్ ఇచ్చే లెక్కలు. దీంట్లో ఐఏఎస్ ఆఫీసర్లు ఐఏఎస్ అధికారులు వాళ్ళు రాసే లెక్కలు ప్రభుత్వం ఇచ్చే లెక్కలకి వాస్తవ లెక్కలకి చాలా తేడా ఉన్నాయి. దానికి సంబంధించిన అంశాలు సంబంధించిన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ మా చైర్మన్ గారు చెప్పారు ఆ విషయం. ఈ రాష్ట్ర లెక్కలు నాకే అర్థం కావడం. మీ వాడు ఉంటాడండి, అదే చెప్తాడు. చైర్మన్ మాట్లాడాల్సిన అవసరం ఉందా లేదా? పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఇదివరకు మీరు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఉండి అదే చెప్పేవాడు. అది పార్టీ పొలిటికల్ యాంగిల్ లోనే చెప్తారు, అంతేగాని అది చెప్పాల్సింది రిజర్వ్ బ్యాంక్ చెప్పాలి, కాగ్ చెప్పాలి, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ. ఆ రిజర్వ్ బ్యాంక్ సరే సరే మీ విచక్షణకు వదిలేస్తాను నేను. రైట్, ఇప్పుడు సుహాసిని గారు, బేసిక్ గా రాబోయేటువంటి రోజుల్లో ఎదురయ్యేటటువంటి ప్రశ్న ఇదే, కేంద్రం ఏమి ఇవ్వలేదనినే వెళ్తారు, ఇదివరకు వాళ్ళు అనేవాళ్ళు ఇప్పుడు వీళ్ళు అంటారు, అప్పుడు ఏం వెళ్తుంది? ఏం పర్లేదండి, ఇప్పుడు క్లియర్ గా ఏమంటున్నారు ఇవే కదా. ఇప్పుడు ఏమన్నారు, రైల్వే జోన్ గురించి ప్రత్యేకంగా అనౌన్స్మెంట్ చేయలేదన్నారు. క్లియర్ గా ఫిబ్రవరి 27, 2019 నాడు రైల్వే జోన్ అనౌన్స్మెంట్ అయ్యింది, డిపిఆర్ రెడీ అయింది, 24 వచ్చేసింది. 19 ఎన్నికల ముందు చెప్పారు, 24 వచ్చేసింది, మళ్ళీ ఇంకో డిపిఆర్ తయారు చేసుకుంటామా? లేదండి, అదే అంటున్నాను, అక్కడే చాతకంతనం, ఈ రాష్ట్ర ప్రభుత్వం చాతకంతనం బయటపడింది. కేంద్రం ఇవ్వకపోవడం కాదు కారణం, అంటే ఒకటి ముప్పు ప్రాంతం ఇచ్చి ఏదో ఇచ్చేసామనడం కాదు కదా, దాని వైబిలిటీ చూసుకుని మళ్ళీ ఇప్పుడు ఇవ్వాలి అని మేము అదే డిమాండ్ చేస్తున్నాం. ఒకటండి, ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాలపైనే మాకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది. ఇద్దరు కూడా కేంద్రంతో వెళ్తున్నారు, మాట్లాడుతున్నారు. అసలు అమ్మ బాబాయ్ మా వల్లే కేంద్రం నుంచి ఇంత వచ్చింది, మా వల్లే కేంద్రం నుంచి ఇంత వచ్చింది అని వాళ్ళు చెప్తుంటే ఇక్కడ కూర్చొని ఏమీ రావట్లేదు అని వీళ్ళ అండర్లో ఇంత కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్స్ ఎట్లా వస్తున్నాయి? అండ్ ఇంకొకటి, పోలవరానికండి 100% అది సెంట్రల్ ప్రాజెక్ట్, అది ఎప్పుడో మేము చెప్పాము, అంతే తప్ప ఇప్పటి వరకు 17,000 కోట్లు ఇచ్చారు, మొత్తం 50,000 కోట్లు మీరు ఇస్తే మేము చేస్తామంటే ఇది ఎక్కడిది? బ్యాంకు కూడా లోన్ ఎలా శాంక్షన్ చేస్తుంది? ఒక ఫ్లాట్స్ కి స్టెప్ బై స్టెప్, రూఫ్ ఆఫ్టర్ రూఫ్, ఒక్కొక్క స్టెప్ మీరు చేసిన పనిని బట్టి రిలీజ్ చేస్తుంది ఇన్స్టాల్మెంట్స్. సో అది కూడా ఆలోచన లేదు రాష్ట్ర ప్రభుత్వంలో. మరి ఆ ప్రతినిధులకి మాట్లాడుతుంటే మేమన్నది ఏంటంటే ఒకటి, ఇప్పుడున్న ఈ ఏదైతే ప్రతిపాదనలు మేము విభజన హామీలు అన్నీ కూడానండి క్లియర్ కట్ గా వాటన్నిటినీ కూడా క్లియర్ చేశాం. పరిశ్రమ రాయితీలు లేని హోదా అది క్లియర్ గా చట్టంలో ఉంది. అది వాళ్ళు అసలు చట్టమే చేయలేదు, అరకొరగా వదిలేస్తే దానిని ప్రక్షాళన చేసుకుంటూ స్ట్రీమ్ లైన్ చేసుకుంటూ ఉండడానికే సరిపోయింది. దానికి ఎక్కడెక్కడ ఏ రాయితీలు ఇవ్వాలో దానికి ఇవ్వడమే కాదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రత్యేకంగా నేషనల్ పైప్ లైన్ కింద 8,16,000 కోట్ల పెట్టుబడి పెట్టి ఇక్కడ ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి. అంటే ఓవరాల్ గా ఏదో ఒక ముద్ద గుడుముగా హోదా అంటే రాయితీ లేని హోదా ఎందుకండి? ఏదో అరకొరగా చట్టంలో ఉన్నది మేము ఇంకా సవరించి ప్రత్యేక శ్రద్ధ ఆంధ్రప్రదేశ్ కి చూపిస్తున్నాము. ఇంకా వెనుకబడిన జిల్లాలు సాధారణంగా ఒక పదం కావాలి ఇక్కడ, అంతే. ఎవరికాడికి హోదాకి సంబంధించి ఎవరిష్టం వాళ్ళ అభిప్రాయం ఉంది.
అర్జెంటుగా అమెరికా అయిపోతుంది, సింగపూర్ అయిపోతుంది, ఇదివరకు అమరావతి లాగానే. అట్లాంటప్పుడు మీరు ఇచ్చేది ఏదో ఇదంతా కలిపి ఆ హోదా కింద ఇస్తున్నట్టు చెప్తే అసలు ఈ గోలే ఉండేది కాదు కదా, ఎందుకు అది చేయలేదు? నిజంగా అది సార్ నిజంగా అందుకనే అంటున్నాం, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ 25-30 సంవత్సరాల పైబడి హోదాల్లో అన్న పేరుతో ఎంత వెనుకబడిపోయి ఉన్నాయో చూసే మోదీ గారు అంటే 2014 నుంచి చేస్తున్న ఈ దేశం ప్రక్షాళన దానిలో భాగంగా మళ్ళీ హోదాలు ఇచ్చుకుంటూ పోతే మన దేశం నేను ఎదరికెళ్ళాలన్న ఒక అంటోంది ఆలోచనతో హోదా. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే హోదా ఇప్పుడు అప్పట్లో ఏమన్నారు, హోదాకి బదులుగా ప్యాకేజ్ అన్నారు. అప్పుడు ఏం చేశారు, ఒక 30% ట్యాక్స్ ఎగ్జంప్షన్ అది అనౌన్స్ చేశారు వెనుకబడిన ప్రాంతాల్లో. అవును, అదేదో హోదా పేరుతోనే ఇస్తే సరిపోదును కదా అంటున్నా నేను. అంటే హోదా అన్నది మళ్ళీ మనం చెప్పేది కూడా మనం కరెక్ట్ గా ఉండాలి టర్మినాలజీ సార్. మేము ఎప్పుడైతే కానీ 15 సమస్య ఫైనాన్షియల్ ఏమవుతుంది, మీకు ఆ పదం దగ్గరనే అవును. మీరు ఇవాళకి దోష అవుతున్నారు, దొంగ అవుతున్నారు. ఇప్పుడు అది చూడండి, ఎంతకాలం సార్? మీ అంటే సహకారంతోనే అనుభవించింది తెలుగుదేశం ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం. సమస్య రాగానే మిమ్మల్ని దొంగలు చేస్తున్నారు, అయ్యే పాయింట్స్ నే ఎత్తుకుతుంటున్నారు. మీరు అటు రైల్వే జోన్ అయినా ఇదైనా ఈ రోజు వరకు మీరే దోషిగా నిలబడుతున్నారు. మళ్ళీ 2 ప్రభుత్వాల్లోనూ మళ్ళీ మీరే బాగున్నారు. అంటే వాళ్ళ దానికోసం మిమ్మల్ని వాడుకుంటున్నప్పుడు ఇది కాదు పరిష్కారం అని చెప్పలేకపోవడం ఎందుకని? లేదండి, మేం పరిష్కారం దిశగా ఎన్నో చూపిస్తూ ఉన్నా అది కనపడట్లేదు, వినపడట్లేదు, మాట్లాడలే పరిస్థితిలో అదే పెళ్ళంటే తాళిబొట్టే అంటున్నారు వాళ్ళు, మీరేమో సహజీవనం కూడా పెళ్ళే అంటున్నారు. ఇక్కడ అదే తాళిబొట్టు కట్టించేస్తే గొడవ ఉండదు కదా. రాజకీయం చేయడం తప్ప అది వేరే కాదు సార్, అది అర్థమైంది ప్రజలకి. జనాలకి అట్లా అర్థమైతే గొడవే ఉంది. హోదా కన్నా సార్ చాలా ఎదురుకి వెళ్ళిపోయాం. ప్యాకేజెస్ లో ఇప్పుడు కొన్ని లక్షల కోట్ల ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి. అవన్నీ హోదా పేరుతో ఇవ్వచ్చు కదా అంటున్నా నేను. హోదా అసలు హోదాలో అయితే ఇది రానే రావు, అదే కదా మా బాధ. అదేనండి, హోదా అనే పేరు ప్రజలకి ఏం అర్థం కాల. వాళ్ళ మాటలు వాళ్ళకి అర్థం అవుతున్నాయి, వీళ్ళ మాట వీళ్ళకి అర్థం అవుతున్నాయి. మీకు అర్థం కావట్లేదు బీజేపీకి. సార్ ప్రజలకు అర్థమైంది. అట్లా మీ ప్రజలకు అర్థమై ఉంటే మీరు సింగిల్ గా పోటీ చేద్దరు, వాళ్ళతో ఎందుకు పోటీ చేస్తారు? అదే సార్, ఇక్కడ ఎంతసేపు రాజకీయ ప్రయోజనాల కోసం ఓ పదాన్ని పట్టుకుని వాడుకోవడంలో తెలిసినంత వేరేది చెప్పనియండి సార్, మీరు మరీ సెల్లీగా వెళ్ళిపోతున్నారు. అర్థమైంది వాళ్ళకి కూడా. మేము అందుకనే ఏదైతే 60%, 40% హోదాలో, మామూలుగా అయితే 60 కేంద్రం 40 రాష్ట్రం కాదండి, మామూలుగా 90-10 ఇప్పుడు 60-40 చేశారు. అది మేము ఇస్తామంటున్నాం. ఇది కాకుండా డెవల్యూషన్ ఆఫ్ దీనిలో కూడా 32%, 42%కి ఇచ్చి ఇప్పుడు 10% పెంచాము రాష్ట్ర వాటాని. అంటే ఇవన్నీ ఎకనామిక్స్ గా మేము చెప్తూ ఉన్నా అర్థం కాని పరిస్థితి ప్రజలకి కన్ఫ్యూజ్ చేయడంలో వీళ్ళు బలపడుతున్నారు తప్ప ఎంతకాలం కన్ఫ్యూజ్ అవుతారు సార్? చూస్తున్నారు కదా, కేంద్రం వేస్తున్నాం. అందుకే మేము కేంద్రం నుంచి మంత్రులు రావడం, మేము ప్రత్యేకంగా ఇక్కడ ఉండడం. నిన్న కూడా ఇక్కడున్న మొత్తం ప్రజా ప్రతినిధులు వచ్చి వాళ్ళు కూడా మోడీ గారి గురించి మాట్లాడతారు. కానీ మళ్ళీ రాజకీయం దగ్గరకు వచ్చేసరికి ఇవ్వలే వాళ్ళే ఇచ్చామని పక్కన ఆ డయస్ మీద చెప్పారు. నిన్ననే అటు తెలుగుదేశం కానీ వైసీపీ కానీ వచ్చి ఈ రోజు మోదీ గారు ఇక్కడ 85,000 కోట్లతో ఈ రోజు ఫ్రైట్ కారిడార్ ఇక్కడ తీసుకురావడం, వందే భారత్ ఎక్స్ప్రెస్ తీసుకురావడం చాలా ముదావహం అని చెప్పిన వాళ్ళే మళ్ళీ ఎలక్షన్స్ దగ్గరికి ఏమిచ్చారు అనడం. ఇంత కాంట్రడిక్టరీ ఎలా మాట్లాడుతున్నారు? ఇచ్చింది ఇచ్చారని చెప్పండి, ఇవ్వలేదని చెప్పమంటున్నాం మేము. అదే రైట్. ఇక్కడ సాంబశివరావు గారు, ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, సరే వాళ్ళు 2014-19 పాలనే చూపెట్టి వెళ్తారు, మీరు 19-24 పాలన చూపెడతారు. ఇక్కడ డెవలప్మెంట్ అనేటువంటి ఆస్పెక్ట్లో ఇప్పటికి కూడా చంద్రబాబు గారు అంటే డెవలప్మెంట్, జగన్మోహన్ రెడ్డి అంటే సంక్షేమం అనే పాయింట్లోనే జనాల దగ్గరికి వెళ్ళింది మేము ఈ పార్టీలు తీసుకొచ్చినటువంటి స్టైల్. ఇప్పుడు మీ ఎజెండా మారుతుందా, లేకపోతే సంక్షేమం ఆ ఎజెండా, అభివృద్ధి అన్నది చంద్రబాబుకి వదిలేస్తామని చెప్తారా? సంక్షేమం అభివృద్ధి అండి. మేము కట్టామండి పోర్టులు, 70 సంవత్సరాలు ఎవరు కట్టలా. 4 పోర్టులు కట్టాం, 20 షిప్పింగ్ హార్బర్లు కడుతున్నాం, ఫిషింగ్ హార్బర్లు కడుతున్నాం. ఏం కట్టేది ఏంది? వాళ్ళకి ఏం తెలుసు? చంద్రబాబు నాయుడికి ఐడియా తెలుసు. మనసులో మాట చెప్పి ఒక్కళ్ళకి డబ్బులు ఇవ్వకూడదని రాశాడు పుస్తకం. ఈమె మేడం గారు మాట్లాడుతుంది కదా, ఇన్స్టాల్మెంట్ డబ్బులు ఇస్తామని. ఆర్ఆర్ ప్యాకేజ్ 24,000 కోట్లు ఇవ్వాలి, అవి చెక్ పేమెంట్ ఇవ్వాలి. మేము లిస్ట్ అంతా మీకు ఇచ్చాం, మీరే డైరెక్ట్ ఇచ్చుకున్నామా ఆర్ఆర్ ప్యాకేజ్ రైతులు. కానీ మీరు ఇవ్వచ్చు కదా. పోలవరం ప్రాజెక్టు గురించి నేను గంట మాట్లాడతా. 24,000 కోట్లు ఆర్ఆర్ ప్యాకేజ్ ఇవ్వాలి. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు 4 నెలల నాడు రైతులకు కావాల్సిన లిస్టు మీరే పేమెంట్ చేసుకుని ఇచ్చాడు. మీరే ఇవ్వండి. ఏం మాట్లాడతారమ్మా? మీరే ఇచ్చేసుకోండి, రైతులు మీరే పేమెంట్ కొట్టండి.
మేము ఎలుగొండకి 170 కోట్లు కట్టాం, 1200 కోట్లు కట్టాలి. 2-3 నెలలు రైతులకు పేమెంట్ ఆన్లైన్ లో పేమెంట్ కొడుతున్నాం. మీరు కూడా కొట్టండి 24,000 కోట్లు. అయిపోయింది ప్రాజెక్ట్ ఏముంది అక్కడ, ఆర్ఆర్ ప్యాకేజ్ తప్ప పోలవరం ప్రాజెక్ట్ ఏం లేదు, అయిపోయింది, క్లోజ్ అయిపోయింది. ఆర్ఆర్ ప్యాకేజ్ ఇస్తే అయిపోద్ది, అవి మీరు చేయొచ్చు కదా. సబ్మిషన్ చెప్పండి రామశివరావు గారు, ఒక చిన్న సబ్మిషన్ మీకు తెలుసుంటే చెప్పండి. నాకు తెలిసి మొన్న పోలవరం నిధులు 15,000 14,500 కోట్లు ఇచ్చారు కేంద్రం. ఓకే చేశారు కానీ డబ్బులు ఇవ్వలేదు. ఓకే ఇవ్వాల అయ్యో శ్రీనివాస్ చౌదరి గారు, చెప్పండి అనేదో చెప్పండి. నాకు శ్రీనివాస్ చౌదరి గారు మీ మీద నాకు గౌరవం. చౌదరి గారిని ఏదో చెప్పనండి, ఆయన పూర్తవనండి. చెప్పండి. నా క్వశ్చన్ ఒకటే, ఇంకా ఏం కూడా లేదు. నేను అప్పుడే చౌదరి గారు పోలవరం ప్రాజెక్ట్ గురించి మాట్లాడదాం. దాని గురించి నాకు పార్లమెంటరీ మాట్లాడండి సాయి గారు. చెప్పండి ఆయన చెప్పండి. నా క్వశ్చన్ డౌట్ రెండు అడుగుతున్నాను. ఆ ప్యాకేజ్ ఒప్పుకున్న ఇది ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వంలో ఆ రోజు ఆధార్ ప్యాకేజ్ రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించుకుంటుంది, మేమే ఇస్తామని చెప్పి కండిషన్ ఏమైనా ఒప్పుకున్నారా? ఎవ్వరు ఒప్పుకోలేదండి. చంద్రబాబు నాయుడు ఒప్పుకోలే, మనం ఒప్పుకోలేదు సార్. మీకు ఒక విషయం చెప్పనా, వాళ్ళు చేసిన ఘోరం తప్పిదం ఈ ప్రపంచంలో ఏ పార్టీ చేయలేదు. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ చేసింది. మిమ్మల్ని మోసం చేశారు, మమ్మల్ని మోసం చేశారు. మీకు ఇంకో విషయం చెబుతా, వాళ్ళు ఇంతవరకు మన డిపిఆర్ వాళ్ళు ఓకే చేయాల 54,000 కోట్లది. ఎప్పుడైనా చెప్పు, మనం పెట్టిన 3,000 కోట్లు ఇస్తారు వాళ్ళు. మీరు ఖర్చు పెట్టిన 2,000 కోట్లు ఇచ్చారు, 17,000 కోట్లు డబ్బులు ఇచ్చారు. అది మన రాష్ట్ర గవర్నమెంట్ పెట్టితే వాళ్ళు ఇస్తున్నారు. ఆర్ఆర్ ప్యాకేజ్ 24,000 కోట్లు ఎవరు ఇవ్వాలనే సబ్జెక్ట్ ఇప్పుడు అయిపోయింది. మీకు ఇంకా తెలుసో తెలీదో నాకు చెప్తాను. నేను మొత్తం ప్రాజెక్ట్ గురించి డీటెయిల్ చెప్తా. ఇప్పుడు మనం పోలవరం ప్రాజెక్ట్ మీద ప్రత్యేక చర్చా కార్యక్రమం సెపరేట్ గా పెడదామండి. అదిగా సార్, ఆ ప్రాజెక్ట్ ఎస్సీ గారు గుంటూరులోనే ఉంటాడు. మీకు ఒక విషయం చెబుతున్నాం. నేను అంటే ఇప్పుడు టాపిక్ డైవర్ట్ చేసుకుని, ఇప్పుడు పోలవరం మీకు తెలుసు, ఆయన ఎస్సీ గారు తెలుసు, మీకు అది చెప్పుంటాడు. ఇప్పుడు ఆ చర్చా కార్యక్రమం పెడితే ఇంక ఈ టాపిక్ ఎందుకు మనం ఓట్ల షేర్లకి సంబంధించి నేను అడుగుతున్నా, వాళ్ళు ఇట్లా ఉన్నది మీదేంటి అన్నది. అదే మాట్లాడదాం, ఓట్ల గురించే మాట్లాడదాం సార్. జనసేన పాపం ఆయన 5 సంవత్సరాలు కష్టపడ్డాడు, నేను ముఖ్యమంత్రిని అన్నాడు. వాళ్ళ సామాజిక వర్గాన్ని అనలైజ్ చేసుకున్నాడు, ఆదరించాడు, కొంత ఊపు తీసుకొచ్చాడు. చివరికి 21 టికెట్లు, ఇప్పుడు 6గురికి తెలుగుదేశంలోంచి ఆయన చేర్చుకొని ఆయన టికెట్లు ఇచ్చాడు. అది ఎంతవరకు నిర్ణయం అనేది నిర్ణయించుకుంటారు. ఈ రాష్ట్రంలో ఓసీలు 32% ఉన్నారు, ఓసీలు 68% వీకర్ సెక్షన్ ఉన్నారు. ఎంతసేపు మాట్లాడినా వైశ్యాసు, బ్రాహ్మిన్స్, కమ్మాసు, నాయుళ్ళు, రెడ్డిస్ వీళ్ళు 32%. వీళ్ళలో వీళ్ళు మనం కొట్టుకోవటం. వాళ్ళు 65% ఒకసారి డిసైడ్ అయిపోయారు జగన్కి వెళ్దామని. వీళ్ళు ఎంతసేపు మాట్లాడుకున్న వీళ్ళేగా బీజేపీ మేము అది ఇచ్చాము, బంగారు కడ్డీలు ఇచ్చాము, బంగారు బిస్కెట్లు ఇచ్చాము. ఏమిచ్చింది ఏముందాడా? 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు నేర్పించి, 10 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి నేర్పించి ఏడుస్తారు వాళ్ళు. ముఖ్యమంత్రులు ఏడుస్తారండి సెంట్రల్ గవర్నమెంట్కి పోయి, నువ్వు డబ్బులు మేము 3,000 కోట్లు ఖర్చు పెట్టి 3,000 కోట్లు అడుక్కొచ్చుకుంటున్నారు. ఎందుకు డిపిఆర్స్ మీరు ఎందుకు ఆమోదించరు? ఎప్పుడో 70 సంవత్సరాలు 370 ఆర్టికల్ పాస్ మీద రద్దు చేసి మన పార్లమెంట్ లో పెట్టలా. మీకు అనుకూలంగా కావాలంటే 5 నిమిషాలు ప్రారంభం చక్కగా చేస్తున్నారు. అకస్మాత్తుగా మీలో బీజేపీ అంటే ఆవేశం పొంగి పొరులుతుంది. ఎందుకో పొత్తు పెట్టుకున్నారు అన్న దగ్గర నుంచి కడుపు రగిలిపోతున్నట్టు. ఒక పాయింట్ సాయి గారు, పొత్తు పెట్టుకోముందే నేను పోలవరం సబ్జెక్ట్ మీకు ఎవరో చెప్పుంటారండి. ఇప్పుడు దాంట్లో అసలు పాయింట్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు? 14,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు 55,000 కోట్ల రూపాయలకి తీసుకెళ్లి 25,000 కోట్ల రూపాయలు దోచేసుకోవడానికి చంద్రబాబు నాయుడు 2019 ఎన్నికల కోసం అని చెప్పాడు. ఆరోపించి అది కాదు, అది ఎవడు ఇన్వెస్టిగేట్ చేయాల్సింది? ఈ ప్రభుత్వం వచ్చి 5 ఏళ్ళు అయినా కూడా ఒక్క దొంగను కూడా పట్టుకోలేదు. ఆ దొంగ ఎట్లాగో అది దొంగ ఉన్నాం కాబట్టి ఆ దొంగకి చట్టబద్ధత కల్పించడం అన్నారు. ఇక్కడ దొంగతనం చేద్దాం అనుకుంది మనం, ఆ దొంగతనాన్ని అది ఆపుతున్నాడు. అది ఎందుకు మరో అబద్ధాలు చెప్పడం? పాయింట్ ఏంటి? 50,000 మంది కొత్త అక్రమంగా దొంగ లబ్ధిదారులు వచ్చారని వాళ్ళందరితో 25,000 కోట్ల రూపాయలు తినేయడానికి చంద్రబాబు ప్రయత్నించాడు. జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, ఏమయ్యా నువ్వు చెప్పావు కదా వాళ్ళని పట్టించు అని అడిగింది ప్రభుత్వం. మనం అది చెయ్యట్లా. మనం కూడా దాంట్లో 800 డిస్కౌంట్ ఇద్దామని, ఆ దొంగలు దోచుకునేద్దాం అనుకున్న దాంట్లో తగ్గిద్దాం. అసలు పాయింట్ ఎందుకు? రామేశ్వరంలో బాంబు జరిగితే ఇక్కడ నంద్యాలలో పట్టుకోవాలా? అంతే. అట్లాగే ఇక్కడ కూడా పట్టుకోండి. మరి మీరు ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మీద పట్టుకోవాల్సింది, రాష్ట్ర ప్రభుత్వం పట్టుకోవాల్సింది. పోలీసులు కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉండరు.
50,000 మంది లబ్ధిదారులు దొంగలని చెప్పి మాట్లాడిన మీరు 5 ఏళ్ళు ప్రభుత్వంలో ఉండి ఒక్కడ పట్టుకోవడం చేతకాక ఏదో వంకెందుకు చెప్పుకుంటాం మనం? అది కాదండి, ఈ వంక పెట్టుకుని డబ్బులు ఆపితేట వంకేంటది? అది కాదు, అది దొంగతనం అని చెప్పింది మీరు, దొంగ సొమ్ము ఇచ్చేయండి అని చెప్తుంది మీరు. అది కాదు సార్, మేము 100 ఆరోపణలు చేస్తాం. ఆరోపణ ఏంటంటే రాజకీయ పార్టీగా మీరు అధికారంలోకి వచ్చి నోటికి వచ్చినట్టు మాట్లాడుకుంటే ఎట్లాగా దొంగ ఆరోపణ చేస్తారేంటి మీరు? ప్రభుత్వం మీ చేతిలో ఉన్నది. 50,000 కోట్లు దొంగతనం అయితే పట్టుకోండి, తీసుకెళ్లి జైల్లో పెట్టడం మానేసి పర్లేదు ఇచ్చేయండి, మా ఇష్టం వచ్చినట్టు మేము మాట్లాడతామంటే వాళ్ళు ఎందుకు పట్టుకుంటారు? పోలీసు మీ చేతిలో ఉంటే ఏం మాట్లాడుతున్నారు మీరు? డబ్బులు ఇచ్చేది వాళ్ళు పట్టుకుంటారు. ఇప్పుడు మీరు దగ్గర ఇక్కడికి రాష్ట్రానికి ఒక రోడ్డు కానీ డబ్బులు ఇచ్చారు, ఏసీబీ వాళ్ళు పట్టుకునేది మీ ఏసీబీ మీ చేతిలో ఉంటుందా? కేంద్రం వచ్చి పట్టుకుంటుంది వాళ్ళని. వాళ్ళు రిపోర్ట్ ఇస్తేనే మా ఏసీబీ పట్టుకుంటుంది. వాళ్ళు రిపోర్ట్ ఇయ్యరండి. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏసీబీ అనేది రాష్ట్ర ప్రభుత్వం, పోలీసింగ్ అనేది రాష్ట్రం. డబ్బులు ఇచ్చేది ఎవరండి? ఎవరిస్తారు? డబ్బులు ఇచ్చేవాడు కేసెట్టాడండి, డబ్బులు రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తాడు. ఇక్కడ మీరు ఏసీబీ ద్వారా చేయాలి. సాయి గారు ఆయన ఏదో ఒక అపోహల్లో ఉన్నారండి, విషయం అసలు క్లారిటీ లేదు. సాయి గారు ఆ క్లారిటీ లేదు, మీకు క్లారిటీ లేదండి. ఇక్కడ పోలవరం విషయంలో క్లారిటీ కావాల్సింది ఏంటంటే మోసం అని చెప్పి ఆ రోజునేమో ఏటీఎం అని మోడీ అన్నాడు, ఆ దోచుకోవడానికి 25,000 కోట్ల రూపాయలు చంద్రబాబు ప్లాన్ అని జగన్మోహన్ రెడ్డి అన్నాడు. వాళ్ళు అడుగుతున్నది ఇప్పటికీ కూడా అదేందో తేల్చండి అంటున్నారు. 25,000 కోట్లు మేము వచ్చాం కాబట్టి ఇచ్చేయండి అంటే ఇవ్వదు ప్రభుత్వం. మీరే తేల్చాలి, లబ్ధిదారులు దొంగ ఎవరో ఒరిజినల్ ఎవరో మీరు తేల్చి లిస్ట్ ఇస్తారు డబ్బులు. సాయి గారు మీకు ఒక విషయం చెప్తున్నాను సార్, తేలుస్తామని హామీలు ఇచ్చారు కదా, మేము వస్తే అవి చేసేస్తాం ఇవి చేసేస్తాం అసలు మొత్తం అన్ని ఎక్కడికి వెళ్ళకూడదు అక్కడికి వెళ్ళింది, అంత మించి ఏం లేదు. అసలు డబ్బులు ఎవరు ఇస్తున్నారండి? ఎవరికి పేమెంట్, ఎవరు చెక్కులు ఇస్తున్నారండి? చెప్పండి ఎవరిస్తారు? డబ్బులు వస్తాయి సార్, అవునండి, ఎక్కడికి ఇస్తారు? రాష్ట్ర ప్రభుత్వానికి. అవునండి, దానికి నువ్వు దొంగలు పట్టుకోవడానికి ఏంటి సంబంధం? దొంగ లబ్ధిదారులు 50,000 మంది అని మీరే చెప్తారు. 50,000 మందిని పట్టుకోవాల్సింది మీరు. వాళ్ళ పేర్లు తీసేసి లిస్ట్ ఇస్తాడు, డబ్బులు ఇస్తాడు. లిస్ట్ ఇచ్చాం కదా, లిస్ట్ ఇచ్చారు మీరు. తెలుగుదేశం ఇచ్చిన లక్షలు ఇస్తే మీరు ఇచ్చారు. 4 లక్షల కోట్లు మూట్లు వదిలేసేయండి. అది కాదు, లక్ష మంది ఇస్తే మీరు కూడా అప్రూవ్ చేశారు. సమస్య సాంబశివరావు గారు అసలు పాయింట్ రాగానే మీరు అగ్రెసివ్ గా మాట్లాడుతున్నారు. ఇప్పుడు అది ఎవరు నాశనం చేశారో మీకు జనాలకు తెలుస్తుంది, కానీ ఇదే ఈ భాషే. రైట్ రైట్ కానీ 2,000 రూపాయలు చేశారు, మీరు 44 లక్షల కోట్లు అప్పు చేశారు ఈ దేశానికి. బాగా చేశారు, మీ గురించి మేము చెప్పాలి. మిమ్మల్ని మేమే వదిలిపెట్టాలి. ఒక్క నిమిషం అదే ఒక్క రేపు జగన్మోహన్ రెడ్డి నోట్లో నుంచి అనిపించండి సాంబశివరావు గారు. ఎవరు మీరు చెప్తున్న మాట బీజేపీ దోచుకుంది రాష్ట్రాన్ని అని దమ్ముంటే అనిపించండి వైసీపీతో. అదిగా సార్, జగన్మోహన్ రెడ్డి ఎవరు, చంద్రబాబు నాయుడు ఎవరు? మరి మీరెవరు? అదేనేది పార్టీ తరఫున ఉన్నారు, ఓట్లేసేది అదే మాట్లాడాల్సింది ఎవరు? అక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మాట్లాడాలా? కామన్ మ్యాన్ లో వచ్చారా ఇక్కడికి? రైట్ రైట్ డైవర్ట్ అయిపోయారు సాంబశివరావు గారు. మొత్తం మీలో పార్టీ బీజేపీ పొత్తు పెట్టుకుంది అనగానే ఆవేశం పెరిగిపోయింది. కంట్రోల్ లేని మాటలు మాట్లాడుతున్నారు మీరు. దమ్ముంటే మీ జగన్మోహన్ రెడ్డితో ఆ మాట మాట్లాడించండి అంటున్నారు. దమ్ముంటే మీ జగన్మోహన్ రెడ్డితో ఆ మాట మాట్లాడించండి. అది నేను చెప్తాను. కేంద్రం దోచుకున్నాడని చెప్పండి, కేంద్రం దోచుకున్నదని చెప్పండి. మీరు వెళ్ళి ఆ ముక్క చెప్పండి ఒకసారి, తెలుసుద్ది ఏంటి అనేది, మీ పార్టీ పరిస్థితి ఏంది అనేది. అది కూడా జనాలు చూస్తారు కదా. వాళ్ళ పార్టీ పరిస్థితి లేదు, ఏమొద్దు, లేకపోతే పక్క రాష్ట్రం కూడా వస్తాడు, లేకపోతే పక్క పార్టీ కూడా వస్తాడా? ఏందో మీ ఆవేశమైన మాటలు తప్పించి ఏం కనిపించట్లేదు అక్కడ. అందులో క్లారిటీ లేదు, తేడా వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సాంబశివరావు గారు, సుహాసినానంద్ గారు, శ్రీనివాస్ చౌదరి గారు, పురుషోత్తమ్ రెడ్డి గారు. ఇది పరిస్థితి. ఓవరాల్ గా అయితే రాజకీయం అన్నటువంటిది ఇలాంటి వాడివేడి చర్చల వైపుకి తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతుంది. ఏం జరుగుతుంది, ప్రజలు ఎలాంటి ఆలోచన చేస్తారన్నది చూద్దాం.